వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. ఓం జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వలోకహరం దేవం దత్తాత్రేయం అహం భజే దత్తాత్రేయం అహం భజే. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకు భగవాన్ సత్యసాయి బాబాజీకి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపం మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మీరు సంకల్పించుకున్నటువంటి ఈ యొక్క పుణ్య కార్యక్రమము చాలా శ్రేష్టతమైనటువంటిది. అన్ని కార్యక్రమాలలో కంటే కూడాను అత్యంత పుణ్యాన్ని ప్రసాదించేటువంటి కార్యము, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి కార్యము సత్సంగమే. సత్సంగ యొక్క ఫలం గురించి మీకు ఎంతమందే తెలిసినట్లు గుర్తున్నారు. విశ్వామిత్రునికి మరియు వశిష్ఠ మహర్షికి ఒక సందర్భం ఏర్పడుతుంది. విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేశారు. యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞానికి వశిష్ఠ మహర్షిని ఆహ్వానించినారు. వశిష్ఠ మహర్షి వచ్చారు అతిథిగా. యజ్ఞం అంతా పూర్తయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి అందరికీ దక్షిణ తాంబూలాలు ఇస్తూ వచ్చారు. వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చిన తర్వాత తాను దక్షిణగా ఏమిచ్చాడంటే తాను చేసినటువంటి యజ్ఞంలో వచ్చే ఫలితాన్ని సగం దానపోసాడు. ఎవరికి? వశిష్ఠ మహర్షి. ఎవరు? అలాగే కొంతకాలం తర్వాత వశిష్ఠ మహర్షి కూడా యజ్ఞం తలపెట్టినాడు. ఆ యజ్ఞానికి విశ్వామిత్రుడిని ఆహ్వానం చేశారు. యజ్ఞం పూర్తయిపోయింది. అందరికీ దక్షిణ తాంబూలాలు ఇస్తూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చినప్పుడు విశ్వామిత్రునికి ఏం ఫలం ఇచ్చాడు అంటే తాను ఒక గంట సేపు సత్సంగం చేసిన ఫలితాన్ని నీకు ధారపోస్తున్నాను ఇచ్చాడు. ఇస్తే పిచ్చి కోపం వచ్చింది విశ్వామిత్రునికి. నేను అంత పెద్ద యజ్ఞం చేసి దాంట్లో సగం ఫలం నీకు దానం చేస్తే కేవలం ఒక గంట సేపు సత్సంగం చేసిన ఫలితాన్ని మాత్రం నాకు ఇస్తావా? ఎంత అవమానకరం నాకు అని చెప్పేసి చాలా ఆవేశం పోయాడు. లేదండి, చాలా విలువ చెప్పదయ్యాను. అసలు నాకు ఎంత అవమానించడం కోసమే నువ్వు విధంగా చేశావు. నాకు చాలా అవమానకరంగా ఉంది. ఇప్పుడు ఇంతమంది ఋషుల మహర్షుల మధ్యలో నన్ను అవమానించడం కోసమే నేను సంకల్పం పెట్టిన యజ్ఞాన్ని అని చెప్పేసి వాదిస్తున్నాడు. లేదయ్యే, చాలా విలువైంది అంటే లేదు అని చెప్పేసి మాట జరుగుతుంది. ఆ వాదానికి అంతమే లేకుండా పోతుంది. దీనికి న్యాయం చేయడం కోసము మధ్యవర్తిని పిలుచుకోవాల్సిందే అని చెప్పాడు విశ్వామిత్రుడు. సరే, నీకు ఎవరు ముఖ్యమో, నీకు ఎవరు పిలిస్తే వస్తారో వాళ్ళని పిలుచుకున్నాను ఆయన. వాళ్ళ మధ్యలోనే దీనికి వాదం తెంచుకున్నామన్నాడు. సరే అని చెప్పేసి త్రిమూర్తుల దగ్గరికి పోతే వాళ్ళు ఎట్లా రారు, ఊరికి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి సూర్య భగవాను దగ్గరికి వెళ్తాము అని చెప్పేసి ఎవరు ఇప్పుడు ఓకేనా?
హరి ఓం. వినిపిస్తుందండి అందరికీ? సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి మాకు ఈ విధంగా ఒక వాదం వచ్చింది, దాన్ని నీవే వచ్చి నివృత్తి చేయాలి. సరే స్వామి వస్తాను విశ్వామిత్ర, నీ మాటకి ఎదురే లేదు, నువ్వు ఏం చెప్పినా అది చేయాలని సిద్ధమే. అయితే నేను వస్తే లోకాలను చీకటి అవుతాయి కాబట్టి నా స్థానంలో ఎవరైనా ఒక నిలబెట్టి నేను వస్తాను. సూర్య భగవాను సమానంగా విరమించేటువంటి వాడిని ఎక్కడి నుంచి నేను తీసుకుని వచ్చేది, నువ్వు ఒక్కడే నువ్వు వద్దులే అని చెప్పేసి సూర్య భగవాన్ అట్లా పెట్టేసేసి, వాయుదేవుడు అయితే అంతటా సంచరిస్తూ ఉంటాడు, ఆయన పిలుద్దామని చెప్పేసి వాయుని పిలిచాడు. వాయుదేవుడు కూడా వస్తానన్నాడు, నా స్థానంలో ఎవరైనా ఉంచు అని. లేదంటే అన్ని ప్రాణాలనే చచ్చిపోతాయి, అదే పని కాదు స్వామి, నువ్వు పని చేసుకుంటాను అని చెప్పేసి ఆదిశేషుడి దగ్గరికి పోయాడు. ఆదిశేషుడి దగ్గరికి వెళ్తే ఆదిశేషుడు, స్వామి నేను నా తలపైన భూమండలాన్ని మోస్తున్నాను, కాబట్టి నేను పక్కకు వస్తే భూమండలం అంతా గది తప్పిపోతుంది, ఎవరైనా నా స్థానంలో నిలబెట్టి వస్తా అన్నాడు. అయ్యే పని కాదు, నువ్వు అక్కడే ఉన్నావు, భూమండలాన్ని మోస్తులు ఎవరున్నారయ్యా అని చెప్పేసి ఆదిశేషుని కూడా నువ్వు అక్కడే ఉన్నామని చెప్పేసి వచ్చేసాను. సముద్రం అయితే వస్తాడేమో అని చెప్పేసి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. నా స్థానంలో నిలబెట్టలేదు, భూమండలం అంతా నింపేస్తుంది, భూమండలం అంతా కప్పేస్తుంది జలమంలో అన్న. అయ్యమని గారు ఒక్కడే ఉండని చెప్పేసి వడ్డీ దేవుడి దగ్గరికి వచ్చాడు. వశిష్ఠ దగ్గరికి వచ్చాడు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వస్తే ఏం నాన్న ఎవరు రాలేదా, ఎవరు రాలేదన్నారు. అయితే నేను పిలుస్తాను చూడు అని చెప్పాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి. తాను పిలుస్తానని చెప్పేసి సూర్య భగవాన్ కోసమని తన దగ్గర ఉండే రుద్రాక్షని తీసుకొని, ఆ రుద్రాక్షకి తాను చేసిన సత్సంగంలో, గంట సత్సంగం అని చెప్పాను, 1/4 గంట సత్సంగ ఫలితాన్ని నేను నీకు అర్పిస్తున్నాను అని చెప్పేసి జలములతో 1/4 గంట సత్సంగ ఫలితాన్ని ఆ రుద్రాక్షకు అర్పించేసి దాన్ని వదిలితే ఆకాశంలో సూర్యుని కంటే ఎక్కువ తెలుస్తుంది వెలుగొందుతుంది. రుద్రాక్ష సూర్య భగవాన్ వచ్చేసి అన్నాడు, ఆ రుద్రాక్షను వెలుగునిస్తాను. తర్వాత వాయుదేవుని ఆహ్వానించాలనుకున్నాడు. తన దగ్గర విష్ణుకర ఉంది, ఆ విష్ణుకరకి 1/4 గంట సత్సంగ ఫలితాన్ని అర్పించేసి అసలు విష్ణుకరను గాలి వదిలేస్తాడు. అది గాలి తీస్తూ ఉంది. ఇంకా వాయుదేవాన్ని వచ్చేసాయన్నాడు. వాయుదేవుడు వచ్చేసాడు. ఇది ఈ విష్ణుకర గాలి అంతా ప్రపంచ విశ్వం అంతా వ్యాపింపజేస్తాడు. ఇంకా శిష్యుడు రావాలి. ఆదిశేషుడు రమ్మని చెప్పడం కోసం అని చెప్పేసి యోగదండం ఉంటారు చూడండి, ఇలా కోటి విధులనేసి తపస్సు చేసేటువంటి యోగదండం. ఆ యోగదండానికి 1/4 గంట సత్సంగ ఫలితాన్ని అర్పించేసి పంపించాడు. ఆదిశేషుని స్థానంలో ఇదిపై కూర్చోండి. ఆ భూమండలాన్ని ఆ యోగదండం పట్టుకునేది. ఆదిశేషుడు వచ్చేస్తాడు. సముద్రుని కోసం అని చెప్పేసి తన దగ్గర ఉండే కమండలానికి 1/4 గంట సత్సంగ ఫలితాన్ని అర్పించాడు. వదిలేశాడు. వదిలితే సముద్రం అంతా ముగ్గురుతాము. ఆ కమండలాన్ని వదిలితే ఆ కమండలం ఆ సముద్రం జలాన్ని తనలో నింపుకొని నిశ్చింతగా ఉంది. సముద్రాన్ని వచ్చేస్తే నలుగురు వచ్చేసారు. ఇప్పుడు వివరించి విశ్వామిత్ర అన్నాడు. అనగానే ఎక్కువ చూశాడు విశ్వామిత్రుడు, స్వామి ఎంత సత్సంగ ఫలితం ఎంత బలమైనదో నాకు తెలియక నా అజ్ఞానం చేత నేను వాదించాను, కానీ ఏకంగా సృష్టిని చక్కదిద్దేటువంటి సత్సంగ ఫలితాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పేసి సాష్టాపడి నమస్కారం చేసి ఆ గంట సత్సంగ ఫలితమే నాకు చాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ విధంగా సత్సంగం వల్ల అనంతమైనటువంటి జ్ఞానము, అనంతమైనటువంటి పుణ్యము, లెక్కించలేనంతటువంటి సంతోషము మనకు లభిస్తుందట. ఇంకోసారి చెప్పాలన్నా, 1/4 గంట సత్సంగ ఫలితాన్ని రుద్రాక్ష వదిలి ఆకాశంలో వదిలితే సూర్యునిలాగా వెలుగొందుతోంది, సూర్యుని కంటే ఎక్కువ వెలుగుతాం. తర్వాత 1/4 గంట సత్సంగ ఫలితాన్ని తన విసనకరకు ఇచ్చారు. విసనకరను వదిలితే అది గాలి అంతా విస్తరింపజేస్తా వాయుదేవుడు వచ్చేసాడు. 1/4 గంట సత్సంగ ఫలితాన్ని ఏమో ఆ యోగదండానికి అర్పించాడు. యోగదండానికి అర్పిస్తే ఆ యోగదండమే ఆదిశేషుని స్థానంలో పోయి భూమండలాన్ని నిలబెట్టేసుకుంది. 1/4 గంట సత్సంగ ఫలితాన్ని సముద్రాన్ని వదిలాడు. అదే తన యొక్క కలశాన్ని కర్ణాటక ఉంటుంది కదా, ఆ కర్మండలానికి ఇచ్చి వదిలితే సముద్ర జలాలన్నిటి కూడా తనలో నింపుకున్నది.
సముద్రుడు వచ్చేసాడు. ఈ విధంగా కాలు గంట ఫలితానికి అంత ఫలితం ఉంది. గంట ఫలితం, సత్సంగ ఫలితం ఎంత అమోఘమైనటువంటిది అని చెప్పేసి ఆశ్చర్యంతో పొంగిపోయాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా సత్సంగం అనేది అన్నిటికంటే విలువైనటువంటి కార్యం. సజ్జన సాంగత్యం వల్ల అనంతమైన పుణ్యరాశి మనకు లభిస్తుంది. ఇకపోతే సత్సంగత్వం అనేది నిస్సంగత్వాన్ని ఇస్తుందని, నిస్సంగత్వము నిర్మోహత్వాన్ని ఇస్తుందని, నిర్మోహత్వము నిశ్చల తత్వాన్ని ప్రసాదిస్తుందని, నిశ్చల తత్వమే జీవన్ముక్తి అని ఎవరు చెప్పారు? ఆదిశంకరాచార్యుల వారు గజగోవిందంలో చెప్తారు. కాబట్టి మనకు దుఃఖము కలుగుతోంది, బాధ కలుగుతోంది, బరువుగా సంసారం బరువుగా కనిపిస్తోంది అంటే కారణం ఏమిటి అంటే అజ్ఞానమే. అజ్ఞానానికి తొలగించుకోవాలి అంటే సజ్జన సాంగత్యమే పరమ ఔషధం. ఈ సజ్జన సాంగత్యం వల్ల అన్ని సమాధానాలు చిక్కుతాయి. సద్గురువుల సాంగత్యం అనేది దొరకడమే కష్టం. అది దొరకడం అనేది అదృష్టంగా భావించాలి. ఆ సజ్జన సాంగత్యం అనేది సద్గురు స్థితిని మనకు అనుగ్రహిస్తుంది. అంటే మనల్ని కూడా సద్గురువులుగా చేస్తుంది, మనల్ని కూడా సద్గురుల స్థానంలోకి చేస్తుంది, వారికి సమానంగా నిలబెట్టగలుగుతుంది. అందుకే సజ్జన సాంగత్యము అమోఘమైనది. సద్గురు స్థానం కూడా అంత సులభం కాదు, చాలా కష్టం. ఆ స్థానంలో కూర్చోవాలంటే ఎంతో ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఏకాగ్రత, స్థితప్రజ్ఞత, సమచిత్తము ఇవన్నీ అలవర్చుకుని ఉండాలి. సద్గురు స్థానం అంత సులభమైంది కాదు. చూడడానికి చాలా మంచిగానో గొప్పగానో కనబడుతుంది, కానీ కష్టపరమైనటువంటిది, చాలా కష్టతరమైనటువంటి. ఒక యువకుడు చూశాడు, ఒక బావిలో ఈత కొట్టేవారని చూశాడు. చాలాసేపు గమనించినాడు, చాలాసేపు చూశాడు. చూసి అతను నిర్ణయించుకున్నాడు, ఓ ఇంతే కదా ఈత కొట్టడం అంటే అని. ఏముంది, గమనం కొట్టేసేది, చేతులతో ముందుకు కొట్టేది, కాళ్ళ చోట్ల కొట్టేది, అంతే ముందుకు పోతుంటాము అంతే కదా. చెప్పేసి బుడవ దొంగిస్తున్నారు. దొంగితే చేతులు కొడుతున్నాడు, కాళ్ళు కొడుతున్నాడు, కానీ మునిగిపోతున్నాడు. అక్కడ అర్థం కాలేదు. వాళ్ళు కొట్టంతే తేలుతున్నారు, నేను కొడుతుంటే నేను మునిగిపోతున్నాను అని చెప్పేసి వానికి ప్రాణం మీదకి వచ్చింది. ఇంకా ఏదో నీకు ఈత నగరాలు అని చెప్పేసి మునిగిపోతున్నాడు. వెంటనే వాళ్ళ భగవాన్ వాళ్ళు దొంగి వాళ్ళు మళ్ళీ బతికించినారు, లేదంటే ప్రాణానికే ముప్పు వచ్చేయకపోతే. అలాంటిది గురుస్థానం కూడా. చూసేదానికి గురువు ఇంతే కదా. గురువు అంటే 4 మంత్రాలు చెప్తా ఉంది, 4 మాటలు చెప్తుంటే గురువు స్థానం వచ్చేస్తుంది, గురువు అయిపోతాం అనుకుంటే చాలా కష్టం, అని సులభం కాదు. ఆ మునిగిపోయిన వాళ్ళలాగా సమానం అయిపోతుంది లైఫ్ అనేది. అయితే సద్గురువు యొక్క అనుగ్రహం అనేది, ఆ సద్గురు యొక్క సాంగత్యం అనేది మనల్ని కూడా అంతటి వాళ్ళని తయారు చేస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గటువంటి మహత్పూర్ణుడు, యుగ పురుషుడు భగవాన్ సత్యసాయి బాబా. ఆ భగవాన్ సత్యసాయి బాబా వారు కూడాను ఎవరు అంటే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారమే. మనకు తెలిసి మహావిష్ణువు అవతారాలు 10 అవతారాలే, కానీ ఆయన పొందే అవతారాలన్నీ 21 అవతారాలు ఉన్నాయి. మహావిష్ణువు అవతారాలు 21 ఉన్నాయి. అందులో ఒక అవతారము దత్తాత్రేయ అవతారం. ఆ దత్తాత్రేయ అవతారం ఎలా సంభవించింది అంటే వాళ్ళ తల్లిదండ్రులు మీకు తెలుసు, అనసూయ, అత్రి మహర్షులు. బ్రహ్మదేవుని కుమారులు సప్తర్షులు, వారిలో అత్రి మహర్షి ఒకరు. ఆ అత్రి మహర్షి కర్దమ ప్రజాపతి యొక్క 2వ కూతురు అయినటువంటి అనసూయ మాతని వివాహం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా తపోనిష్ఠులు, మహాజ్ఞానులు, ఇంద్రియ నిగ్రహులు, నిరంతరము భక్తి జ్ఞాన వైరాగ్యాలతోనే ప్రవర్తిల్లుతున్నటువంటి ఆదర్శ దంపతులు. భర్త అంటే సాక్షాత్తు పరమాత్ముడే అని భావించేటువంటి మనస్తత్వం అనేది, తన భర్తయే తనకు దైవము అని యోచించేటువంటి మనస్థితి. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళను ఒక రోజు బ్రహ్మదేవుడు తన పుత్రుడే కదా అత్రి మహర్షి, ఒరే అత్రి మహర్షి, నేను ఈ సృష్టి కార్యం నిర్వర్తిస్తున్నాను కదా ఆయన,
దీనికి ఏదైనా సహాయం చేయండి, నాకు సహకరించండి అని అడిగినాడు. అందుకు తగ్గ శక్తి మా దగ్గర లేదు పితామహ, తండ్రి, పుత్రదేవ, నేను తపస్సు చేసి సాధిస్తాను అని చెప్పేసి తపస్సుకు ఉపక్రమించినారట అత్రి మహర్షి. వీళ్ళు నిరంతరం యోగ నిష్ఠలో ఉండిపోతున్నారు, సంతానం లేకుండా, సంసార పరంగా లేరు వీళ్ళు. సృష్టి ఎలా సాగుతుంది? అందువల్ల సృష్టిలో సహకరించండి అని బ్రహ్మదేవుడు అడిగారు. సరే స్వామి, మాకంత శక్తి లేదు, తపస్సు చేసి సాధిస్తామని చెప్పేసి తపస్సుకు ఉపక్రమించి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు అత్రి మహర్షి. ఆ యొక్క తపస్సు ప్రభావం చేత అతని శిరస్సు నుంచి అమోఘమైనటువంటి తాపం విస్తరించింది. ఆ తాపం అంతా కూడా ముల్లోకాలను వణికించి వేసేస్తాం. దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆయన ప్రసన్నమని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ప్రసన్నమైనారు. ప్రత్యక్షమయ్యి మేము ఎంతో పరవశించున్నాము మీ తపస్సుకు అత్రి మహర్షి, తపస్సును చాలించండి, మీ యొక్క సంకల్పానుసారము మేమే మీకు దానంగా పుత్రులుగా దత్తలుగా వస్తున్నాము, స్వీకరించండి అని చెప్పేసి సంతోషంతో వాళ్ళు ఆశీర్వదించినారు. మరుక్షణమే వాళ్ళ ముగ్గురు అదృశ్యమయ్యి ఆ ముగ్గురి స్థానంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా 3 తలలతో దత్తాదేవుడు ప్రత్యక్షమైనాడు చిన్న బాలుడుగా. అనసూయ అత్రి మహర్షులు ఆ పిల్లవాడిని చూసి చాలా మురిసిపోయారు, చాలా ముద్దులాడారు. కానీ వాళ్ళకు తృప్తి కాలేదు. కారణం ఏంటి అంటే, ఓ దత్తదేవ, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మక, మా గర్భంలో నువ్వు మళ్ళీ వాళ్ళ నిత్యం తపస్సులో మునిగిపోయినారు. ఆ విధంగా తపస్సులో మునిగి ఉండగా అత్రి మహర్షి ఆ కరువు కారణాలు వస్తాయి. ఆ కరువు సందర్భంగా ఋషులకు మహర్షులకు ఉండేటువంటి మునులకు అందరికీ కూడా భోజనానికి చాలా ఇబ్బంది అయిపోయింది. కాలం నీళ్ళు కూడా లభించకుండా పోయినాయి ఆ ఋషి ఆత్రి పర్వతం పై. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎవరికి జనములే లేదు. అత్రి మహర్షి పూర్ణ నిష్ఠలో ఉండిపోయారు, సమాధిలో మునిగిపోయారు, అతను లేపనే కాదు. అప్పుడు ఒక దివ్య ఎవరు అని చెప్పేసి అనసూయ మాత దగ్గరికి వస్తే అనసూయ మాత తన పతిదేవుని స్మరించుకుని ఓం శ్రీ పతిదేవాయ నమః అని చెప్పి స్మరించి పరమశివుడు స్థుతిస్తుంది. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి కోరుకో మాత అన్నాడు. అంటే ఇక్కడ గంగ ఉద్భవించాలి అన్నది. జలములు లేక ఇబ్బంది పడుతున్నాను, గంగను ప్రసాదించుకో అనగానే తథాస్తు అని చెప్పేసి తన వెంట్రుక వాసన ఒకటి తొలగించగానే గంగ అక్కడ ప్రవహిస్తుంది. ఒక వెంట్రుక అక్కడ పక్కకు తీస్తేనే గంగ ప్రవహించింది. అదే మందాకిని నదిగా ప్రవహిస్తూ ఉంది. మందాకిని నది అది కూడా పరమశివుని యొక్క శిరస్సు నుంచి ఉద్భవించినటువంటిది, గంగా సమానం. అక్కడి నుంచి జనులు ఋషులందరికీ కూడా అనసూయ మాత అంటే సాక్షాత్తు దేవత అని వాళ్ళకి చాలా ఇష్టమైపోయింది. ఆమె కీర్తి పాతివ్రత్య ధర్మము లోకాలు ఉంచిపోయింది. ఆ విధంగా అనసూయ మాత యొక్క కీర్తి అనేది ముల్లోకాలకు వ్యాపించింది. అప్పుడు ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చుకుంటూ లోకాలందరూ దేవతలందరూ కూడా స్తుతిస్తూ ఉంటే భక్తులనే పంపిస్తారు. ఆ ముగ్గురు కూడాను బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగుతారు. వాళ్ళ ముగ్గురికి భోజనం వడ్డించండి, కూర్చోబెట్టి వడ్డిస్తే మీరు వివస్త్రయ్యి మాకు భోజనం వడ్డిస్తేనే భోజనం చేస్తాను అంటారు. తప్పకుండా అలాగే చేస్తాను స్వామి అనేసి ఓం శ్రీ పతిదేవాయ నమః అని నమస్కరించుకొని కొన్ని నీళ్ళు ఇలా తీసుకొని మన కోటి నీటితో వాళ్ళ మీద చిలకరించింది. అలా చిలకరించగానే ఆ ముగ్గురు కూడాను చిన్న పిల్లలైపోతారు. ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని ముద్దులాడుతూ వాళ్ళ ముగ్గురికి కూడా తన స్తన్యాన్ని ఇస్తుంది. అలా కొన్ని రోజులే గడిచిపోతాయి. అనసూయ మాత ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పిల్లలుగా చేసి ఆడుకుంటుందని చెప్పేసి
నారద మహర్షి ఆ యొక్క ముగ్గురు మూల మాతృకలు ఉన్నారు కదా, సరస్వతి లక్ష్మి పార్వతులకు తెలియచెప్తారు. వాళ్ళు చాలా బాధపడిపోతారు. అయ్యో అంత మహత్వరాలా, మేము అనవసరంగా ఆమెను పరీక్షించినామని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ముగ్గురు వచ్చి క్షమాపణ కోరి మా భర్తల్ని మాకు ఇప్పించండి అంటే, అప్పుడు చిరునవ్వుతో తిరిగి వాళ్ళను బ్రహ్మ విష్ణువులుగా మార్చి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు సంతోషంగా ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అంతలోనే అది పక్కన దేశం. ఆ ప్రతిష్టానపురములో మహాపతివ్రత శిరములు, ఆమె పేరు సుమతి, సతీ సుమతి. ప్రతిష్టానపురం. ఆమె తన భర్త దృష్టిలోని అలాగే వేశ్యాలుడు, అహంకారి, దుర్మార్గుడు, భార్యను ఏ మాత్రము సరిగా చూసుకునేవాడే కాదు, రాచి రంపాన పెట్టేటువంటి వాడు. ఎప్పుడు వేశ్యాలుడై ఎంతో ప్రేమగా ఇష్టంగా తానే అన్నం తినిపిస్తుంది కనుక సరిగా తినిపించడం లేదని చెప్పేసి కాళ్ళతో అడవి పడేది. స్నానం చేసేటప్పుడు ఆ చీమంతా ఒత్తేసేసి నీటుగా పొడి చేసేసి నీటుగా స్నానం చేయించి ఆ తేమ వస్తుంటే నొప్పి అవుతుందని చెప్పేసి ఇట్లోకి తానే కొట్టేవాడు. అయినప్పటికీ క్షమించండి స్వామి అని చెప్పేసి ఆమె అతనికి సేవలు చేస్తూనే ఉంది. ఆమె భర్త తిన్న తర్వాతనే తినేది. తాను తినిపిస్తే తినడు, తానే తింటాలి అని చెప్పేసి తీసుకుంటాడు. అలా వాడు తినగా మిగిలింది తాను తినేది. అలా తినేటప్పుడు వాడు ఒక ఏలు ఊడి కింద దాంట్లో పడిపోతుంది, పళ్ళెంలో చేతి వేలు ఊడి కింద పడిపోతుంది, అన్నం ప్లేట్లో పడిపోతుంది. ఆ మిగిలిన అన్నం తాను తినాలి. ఇప్పుడు దాని పక్కకు తీసిపెట్టి మహాప్రసాదంగానే ఫోన్ చేస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఫ్యాన్ ఆపేయడం వల్ల వద్దులే, ఏమొద్దులే, చాలు వద్దులే. నా ఉపన్యాసం కంటే దాని ఉపన్యాసం ఓమని కూడా ఓంకారం మొదలుపెట్టి చాలు, చాలు. ఆ విధంగా ఆ వేలను పక్కకు తీసిపెట్టి ఆ అన్నాన్ని భర్త పిలిచినటువంటి ఆ ఉచ్చిష్టాన్ని తాను భోంచేస్తుంది. అంతటి మహాపతివ్రత శిరోమణి. ఆమె ఒక రోజు తన భర్తకు స్నానం చేయించేసి, బయట ఇంటి ముందర స్నానం చేయించేసి శుభ్రంగా మంచి తెల్లని వస్త్రాలు వేస్తూ ఉంటే వాళ్ళ ఇంటి ముందరనే గోయిలు ఎత్తుకొని ఒక పల్లకిలో ఒక వేశ్య వెళ్తూ ఉంటే చూస్తున్నాడు. చూసి నాకు ఆ వేశ్య కావాలని అడుగుతాడు తన భార్యని. గట్టిగా కోపం చేసుకుని అరుస్తున్నాడు. అది అడ్డకట్ట తోలు వచ్చి పక్కన పెట్టేది. కానీ ఆమె అట్లాంటిది కాదు కదా. ఏం చేసింది, సరే స్వామి తప్పకుండా తీసుకెళ్తాను, మీరు ప్రశాంతంగా ఉండడం నాకు ముఖ్యము, నిశ్చింతగా ఉండండి. లేదు నన్ను వెంటనే ఇప్పుడే తీసుకెళ్ళిపో, మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది అని చెప్పేసి తొందర చేస్తూ ఉంటే అతను నడవడానికి కూడా కష్టమే, కుంటుకుంటూ పోలేడు అని చెప్పేసి ఒక గుట్టలో పెట్టుకునేసేసి గుట్టలో కూర్చోబెట్టుకుని తల మీద పెట్టుకుని మొయ్యలేక మోసుకొని పోతాం. రాత్రి వేళ అది కూడా వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో మాండవ్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆశ్రమం ముందరే పోవాల్సి వస్తుంది. అతడు చీకట్లో ఒక బండ మీద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే అతని గుట్టలో కూర్చోబెట్టుకునిందా తల మీద పెట్టుకొని పోతూ ఉంది. అతని కాళ్ళు కిందికి ఆలబడ్డాయి. పొరపాటున ఆమె పోవడంలో ఆ కాళ్ళు ఆ మాండవ్య మహర్షి తలకు తగులుతుంది. తలకు తగిలి అతనికి యోగభంగం అవుతుంది. అంతేకాకుండా కడుపులో కూడా ఒక స్థూలం దిగి ఉండే ఆయన. ఎవరికి? మాండవ్య మహర్షి శూలం కడుపులోకి దిగి ఉంది. అంటే దొంగలు ఎవరో రాజుగారి ఆస్థానంలో దొంగతనము చేసి దాన్ని తెచ్చి ఈ ముని ఆశ్రమంలో పడేసి ఒక సైనికులు ఎక్కబడితే పారిపోయారు. ఈ ఋషి దొంగ అని చెప్పేసి యోగ నిష్ఠలో ఉన్నటువంటి వాడిని ఎత్తుకుని వెళ్ళిపోయారు.
ఇతనికి ఎట్లా పోతున్నారా ఏం చేస్తున్నారో గుర్తు లేదు. యోగ నిద్రలో ఉన్నాడు ఈయన, సమాధి స్థితిలో ఉన్నాడు. అలా ఎదుగున వెళ్ళి రాజు నిలబెడితే వీడు దొంగ సన్యాసి లాగా ఉన్నాడు, పైకి యోగ సాధనలో ఉన్నట్టుగా నటిస్తున్నాడు. దీనికి గంటసుల వేయండి అన్నాడు. గంటసుల వేయమన్నాడు రాజు గారు. కనుక ముందు ఆలోచించి దాంతో ఎక్కడైతే శిక్ష విధిస్తారో అక్కడికి తీసుకెళ్లి భూమిలోకి ఒక త్రిశూలాన్ని ఇలా పాతి పెట్టేస్తారు. త్రిశూలాన్ని పాతి పెట్టేసేసి కరెక్ట్ నడుము దగ్గరకు వస్తుంది. అది అంత ముందర నిలబెట్టేసి దాని ముందర మెడ పట్టుకొని దాని మీదకి వంచుతారు. మంచిది త్రిశూలం అనేది కడుపులో దిగిపోతుంది. అలా దిగిపోయింది. అతను మాత్రము ఆ త్రిశూలం ఏడబడి ఉన్నాడు తప్ప అతనికి బాధ కానీ దుఃఖం కానీ చేసుకున్నా లేదు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అలా కొన్ని నెలలు గడిచిపోయినాయి. 6 నెలల సమయం గడిచిపోయింది. ఒక మహాత్మునికి, ఒక యోగికి, ఒక తపస్వికి, ఒక ఋషికి ఏదైనా హాని కలిగితే ప్రకృతి వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఎందుకంటే మహాత్ముల యొక్క సాహచర్యం వల్లనే, వారి యొక్క ఆశీర్వాదం వల్లనే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. సకాలానికి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. ఋషులు మహర్షులు లేకపోతే ఈ భూమి అనేది పూర్తిగా ఎండకపోతుంది. ఆ రాజ్యానికి ఏర్పడింది. దానితో రాజు బ్రాహ్మణులందరినీ పిలిపించేసి ఏమిటి కారణం, కరువు వచ్చింది ఎందుకు అని అడిగారు. అడిగితే వాళ్ళని లెక్కలు వేసి ఆలోచన చేసి అన్ని రకాలుగా పరిశీలన చేసి, స్వామి ఎవరో మీరు ఎవరికో ఒక మహర్షికి అన్యాయం చేశారు, అది ఎవరు గుర్తించండి అని చెప్పారు. వాళ్ళు అనగానే గుర్తు చేస్తున్నాడు. నేను ఏ మహర్షి దగ్గరికి పోలేదు, ఏ ఆశ్రమానికి పోలేదు, ఎవరిని నిందించలేదు, ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచన చేస్తే చివరికి మంత్రులు ఎందుకని చెప్పాను. ఒక మహర్షిని ఈ విధంగా ఎట్టుకొచ్చారు, దొంగతనం చేశారని చెప్పేసి ఆ మహర్షికి ఏమైనా, ఆయన నిజంగా మహర్షి ఏమో మరి అతనికి ఏమైనా అన్యాయం జరిగిందేమో, అతనికి గణసులను ఏమన్నారు కదా అని గుర్తు చేశారు. వెంటనే పరుగున ఆ యొక్క శిక్ష వేసే ప్రదేశానికి వెళ్ళి చూస్తే ఆ త్రిశూలం మీద పడి ఆ మహర్షి అలాగే ఉన్నాడు. 6 నెలలు అయినా కానీ అతనికి స్పృహ లేదు. పోనీ చనిపోయి ఉంటే ఎముకలు కూడా ఉండాలి. చనిపోతే 6 నెలలు ఉందనుకోండి, ఆ శవం ఏమైపోతుంది, కుళ్ళిపోతుంది, ఎముకలకు కూడా మిగులుతుంది అంతే. కానీ యథాతథంగా ఉన్నాడు అలాగే. 6 నెలల ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ప్రాణం ఉందా అంటే ఉంది, చైతన్యం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాడు. అయ్యో ఎంత తప్పు చేశామని చెప్పేసి వెంటనే ఆ త్రిశూలంను తీయించడానికి ప్రయత్నం చేస్తారు. భూమిలోంచి దాన్ని పెకలించినారు, కానీ దేహం నిలబడింది. అతను తీస్తామని చెప్తే అది రక్తంతో బాగా ఫిక్స్ అయిపోయింది ఎముకల్లో. అది పీకితే నడుము ఇరిగిపోతున్నాడు, పూర్తిగా నడుము ఇరిగిపోతుంది అతనికి. ఆ బాధలో అతనికి సుషుమ్న నాడి కదిలింది. దాంతో స్పృహ వచ్చేసింది. కళ్ళు తెరిచాడు. తెరవగానే అందరూ సాష్టాంగ పడ్డారు. అంతే, క్షమించండి గురుదేవ, క్షమించండి మహానుభావ, మమ్మల్ని మన్నించండి, పొరపాటు జరిగిపోయింది అని చెప్పేసి రాజు కాలాలుగా పడి కన్నీరు పెట్టుకొని ఏడిస్తే, విధి ఆడిచ్చే నాటకం ఇది. మీ దోషం ఎంతైనా లేదు, కానీ మిమ్మల్ని నేను శపించలేను. విధి చేసిన నాటకం ఇది అని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదించినారు. దీన్ని తొలగించే మార్గం చూడండి అన్నాడు. దాని లాగే చాలా నొప్పి పెడుతోంది, ఇరిగిపోయే రకంగా ఉంది. దాంతో ఏం చేశాడు, ఆ వైపు ఇరువైపు గర్భంతో తెప్పించి దాన్ని కోసేశారు. ఆ త్రిశూలాన్ని ఆ పక్కన ఈ పక్కన కట్ చేశారు. మధ్యలో ఆ పార్ట్ అలాగే, ఆ పీస్ అలాగే నిలిచిపోయింది. అట్లే నిలిచిపోయింది. అతడు అదే బాధతోనే నొప్పి పడుకుంటూ వచ్చి ఆ తపస్సులో కూర్చున్నాడు. ఈమె ఆ సుమతి తన భర్తను వేశ్య ఇంటికి తీసుకెళ్లడం కోసం మోసుకుపోతోంది. తన ఆశ్రమం దగ్గర బయట ఆ బాధతో కూర్చొని యోగ నిష్ఠలోకి వెళ్ళాడు. కరెక్ట్ గా వచ్చేసి అతని పాదం అనేది అతని కాలు తలకు తగిలింది. తెలగానే ముందుకు వాడింది. కడుపులో ఉన్నటువంటి త్రిశూలపు పుచ్చుకొని చాలా బాధ అయిపోయింది. ఈ అర్ధరాత్రి వేళ, ఈ చీకటి వేళ నాకు ఇబ్బంది కలిగించిన నన్ను ఇంత ఇబ్బంది కలిగించిన వాడెవడో, రేపు సూర్యోదయం
జరిగిన వెంటనే వాడి తల శిరస్సు ముక్కలైపోగాక శవం పెట్టాడు. వాడి శిరస్సు ముక్కలైపోగాక శవం పెట్టాడు. వెంటనే ఆ సుమతి మాత కాళ్ళ మీద పడింది. స్వామి క్షమించండి, స్వామి క్షమించండి, పొరపాటు అయిందని చెప్పేసి వెనక్కి వచ్చి కాళ్ళ మీద పడి విధంగా క్షమించండి స్వామి ప్రార్థించి, లేదు అనుభవించవలసిందే, నా మాటకు తిరుగులేదు అంతే అన్నాడు. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఆయన మనసు కరగలేదు, అంత బాధతో ఉన్నాడు కాబోలు. కానీ ఆమె కూడాను పట్టుబట్టింది, లేదు స్వామి నా భర్తకి ఏమీ తెలియదు, నేను మోసుకెళ్తున్నాను, పొరపాటున పాదం తగిలింది, మీరు అర్థం చేసుకోవాలి, మహాత్ములు మీకు తెలియదేముంది, రకరకాలుగా పడి విధాలుగా చెప్పింది, మీరు సాత్వికులు కదా, ఇంత కాఠిన్యం పనికిరాదు, లేదంటే తప్పదు అనుభవించవలసిందే అన్న. అయితే నీ మాట ఇదే స్థిరమైతే స్వామి నా మాట కూడా విను, రేపు సూర్యోదయం అయితే కదా, నా భర్త తల పగిలేదు, సూర్యోదయం కాదు చూడండి అని చెప్పేసి సూర్యుని శపించింది. నువ్వు ఆగిపోవాలి అంటే రోజులు గడిచిపోతున్నాయి, 10 రోజులు గడిచిపోయినాయి, సూర్యుడు రాలేదు, సూర్యుడు ఉదయించలేదు. అసలు దేవతలందరూ సకల జీవరాశులు అంధకారంలో బ్రతుకుతున్నాయి. ఎలా ఇప్పుడు జీవితం అని చెప్పేసి దేవతలందరూ కూడా ఒకరినొక చూసుకునేసి మాట్లాడుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఒక పతివ్రత శిరోమణి యొక్క కోపాన్ని తగ్గించాలంటే మరో పతివ్రత శిరోమణి రావాలి అంతే. దేవతలందరూ వచ్చేసారు, వచ్చేసి అనసూయ మాతను ప్రార్థించారు. అనసూయ మాత వచ్చేస్తుంది, సరే నేను వస్తున్నాను పద అని చెప్పేసి ఆ సుమతి మాతతో మాట్లాడింది. మాట్లాడితే మాత నీకు తెలియదేముంది, పతే ప్రత్యక్ష దైవం, పతి లేకపోతే ఈ జీవితానికి అర్థమేమో, ఏ స్త్రీ అయినా సౌభాగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాం, అది కుంటోడు గుంటోడు కుష్టోడు ఎవరన్నా కానీ బ్రతికి ఉండాలి తన భర్త, అప్పుడే తనకు సౌభాగ్యం. అలాంటిది నాకు అది లేకుండా పోతే నాకు నీ ప్రాతిపత్య ధర్మం ఏముంది, నీకు తెలియని ధర్మం ఏముంది, నీకు తెలియని ఇదంతా కూడా నువ్వు పరిపూర్ణాలి, నీకు చెప్పేదాన్ని కాదు అని. అవునమ్మా, స్త్రీలకు భర్తయే ప్రత్యక్ష దైవం, కానీ మన స్వార్థం కోసమని లోకాలకు అన్యాయం చేయకూడదు కదా. ఫస్ట్ సూర్యుని ఆహ్వానించు, నీ భర్తను నేను బ్రతికిస్తాను, నువ్వు బ్రతికిస్తానంటే నీ మాటకు నేను ఎప్పుడు కాదనని చెప్పేసి సూర్య భగవాను స్వాగతించింది. ఎవరు? సతీ సుమతి. సూర్య భగవానుడు బంగారు కిరణాలు వెదజల్లుతూ అలా ఎర్రని కుంకుమ పెట్టినటువంటి ఆకాశ కన్యకు మొదట కుంకుమ పెట్టినట్లుగా వచ్చేసాడు. ఆ వెలుగులు రావడంతో లోకాలన్నీ ఇచ్చుకున్నాయి, పశుపక్షాదులన్నీ కూడా రెక్కలు దిప్పాయి. ఆనందంగా సకల జీవరాశులు తమ యొక్క జీవన కార్యకలాపాలను మొదలుపెట్టాయి. సూర్యుడు ఉదయించగానే ఈ యొక్క ఎవరు సుమతి భర్త యొక్క తల పగిలిపోయింది, మొత్తం చిక్కిపోయింది, రక్తం కప్పుకుంటూ చనిపోయాడు. తన ఒడిలో పెట్టుకున్నటువంటి ఆవిడను సంపని కాలేదు, వీటికి కూడా ముందు ఆ తలను తీసి భూమి మీద పెట్టమనింది. ఎవరు? అనసూయ మాత. ఆయన తలను నీ ఒళ్ళోంచి తీసి కింద పెట్టు అన్నది. నా భర్త చనిపోతాడేమి ఏడుస్తుంది, నేను బతికిస్తాను భయపడతాను, అలాగే అని చెప్పేసి కింద పెట్టేస్తానేమి చాపని పైలు చనిపోతాను. అప్పుడు అనసూయ మాత తన పాతిభర్త్యం చేత ఓం పతిదేవాయ నమః అని స్మరించి బ్రహ్మదేవుడు స్మరించగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, ప్రాణదాత ఇచ్చాడు, ప్రాణం పోసేశాడు. కుష్ఠ రోగం అంతా వెళ్ళిపోయింది, పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఎందు యౌవనవంతుడుగా చాలా సుందర ఆకారుగా చేశాడు. అప్పుడే మాండవ మహర్షి వచ్చాడు, ఇప్పుడు అర్థమైందమ్మా నేను ఎందుకు కాఠిన్యం వహించాను అన్నాడు. మహాత్ములకు అన్యాయం జరిగినా మేలే చేస్తారు, అది సద్గురుల యొక్క గొప్పతనం. జ్ఞానులకు సద్గురులు పొందే గొప్పతనం అది. తనకు అన్యాయం జరిగిన ఇతరులకు అన్యాయం జరగాలని కోరుకోరు, తనకు ఇబ్బంది పెట్టిన వాళ్ళకు కూడా మేలే జరగాలని కోరుకుంటారు. అయితే తత్కాలానికి వాళ్ళు చేస్తున్నటువంటి మనకు ఇబ్బందికరంగా అనిపిస్తాయి, కానీ అది భవిష్యత్తులో మనకు మేలునే చేస్తాయి అని చెప్పి ఆశీర్వదించి వెళ్తారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యి సత్య అనసూయ మాతకి సుమతి మాతకు ఆశీర్వదిస్తారు. అమ్మా సతీ అనసూయ మాత, నీకు ఇంకేం వరాలు కోరుకో అన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అక్కడ. ఎందుకంటే సృష్టితో మళ్ళీ కొనసాగించడానికి సాధ్యమైందిగా.
అంటే స్వామి ఇంకా నాకే కోరికలు లేవు, మా భర్తకి ఇచ్చారు కదా మీరు ఒక వరం, సంతానంగా వస్తామని, దాన్ని పూర్తి చేయండి అంతే చాలు అని తదాస్తు అని చెప్పేసి వాళ్ళు అదృష్టమే. మరికొంత కాలానికే పరమశివుని అంశగా దుర్వాస మహర్షి జన్మించారు. అనసూయ అత్రి మహర్షులకు బ్రహ్మదేవుని అంశగా చంద్రుడు ఉదయించినాడు. చంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశగా, ముగ్గురి అంశగా దత్తాత్రేయుడు జన్మించినాడు. శివుని అంశతో దుర్వాస మహర్షి, బ్రహ్మ అంశతో చంద్రుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశతో దత్తాత్రేయ స్వామి, శివుని అంశతో దుర్వాస మహర్షి జన్మించారు. తర్వాత చంద్రుని వంశంగా బాగా ఇప్పుడు చంద్రవంశం అంతా వచ్చింది. అంటే సృష్టి కార్యక్రమంలో సహాయం చేయబడినారు కదా బ్రహ్మదేవుడు. ఆ సృష్టి ప్రక్రియ జరగడానికి ఈ విధంగా చంద్రుడు ఉపయోగపడ్డాడు. చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, బుధుని కుమారుడు పురూరవు, పురూరవుని కుమారుడు ఆయువు, ఆయువు, ఆయువు కుమారుడు నహుషుడు, నహుషుడు ఇంద్రపదవిని అధిరోహించినాడు. నహుషుడు కుమారుడే యయాతి, యయాతి మహారాజు కుమారుడు యదువు, పూరుడు, దుర్వసుడు, ఇట్లా ద్రుహ్యుడు, అనుడు, ఇలా 5 మంది ఉన్నారు. యదువు యొక్క వంశం వాళ్ళే యదువంశీయులు, యాదవులు, యాదవరాజులు అయినారు. ఈ పురువంశం కింద వచ్చినటువంటి వాళ్ళే పురుడు అనేటువంటి వానికి రాజ్యాభిషేకం చేస్తారు యయాతి మహారాజు. అక్కడ చాలా పెద్దగా ఉంది. ఆ పురువంశంలోని వాడే పురుడు ఉన్నారు. కురుక్షేత్రం ఏర్పడింది. అతని కంటే ముందే హస్తి అనేటువంటి ఒక రాజు ఉన్నాడు వాళ్ళ వంశంలోనే. హస్తి అనే రాజు పేరు మీద ఒక గొప్ప నగరం నిర్మించినాడు, అది హస్తినాపురం అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి వారి కురుడు, అతని పేరు మీదనే పురువంశము. ఆ పురువంశం అంతా మీకు తెలిసిన విషయం. ఇకపోతే దత్తాత్రేయ స్వామి చిన్న బాల్యంలో ఉన్నప్పటి నుంచే ఇతరులందరితో అంటే ఋషులతో, మహర్షులతో, మునులతో, యోగులతో వీళ్ళతోనే కాలక్షేపం చేస్తున్నాడు. ఊరికి చిన్నపిల్లవాడుగా ఉండడం లేదు, వాళ్ళకు కొన్ని యోగ శక్తులు ఇస్తున్నారు ఏకంగా. దాని ద్వారా అనేక యోగ శక్తులు వస్తున్నాయి మనకందరికి. ఇతను ఒక మంత్రం చెప్పినా అంటే చాలు, ఈ బాలుడు ఆ మంత్రం ఉచ్చరిస్తే చాలు వాళ్ళకి ఏం కావాలో లభిస్తా ఉంది. అర్థం యోగ శక్తులను ఇస్తూ ఉంటే ఎక్కడెక్కడ వాళ్ళ ఋషులందరూ కూడా నీ వెంటబడ్డారు. ఈ పిల్లలు నువ్వు చాలా గొప్పవాడి స్వామి, మమ్మల్ని శిష్యులుగా చేసుకో, మమ్మల్ని శిష్యులు చేసుకో అని చెప్పేసి అతి ప్రేమతో వెంటబడ్డారు ఋషులు మహర్షులందరూ కూడా. ఆ బాలుని వెంటబడుతుంటే అతడు నేరుగా ఎక్కడికి పోయాడంటే ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి వీళ్ళని పరీక్షిద్దాం ఎంతమందికి నా మీద ప్రేమ ఉందో అని చెప్పేసి ఏం చేస్తాడు, ఆ సరస్సులో వాళ్ళు చూస్తుండగానే అనేక మంది ఋషులు వచ్చి చూస్తుండగానే సరస్సులోకి మునిగిపోతాడు. సరస్సులోకి వెళ్ళి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడని. 100 సంవత్సరాలు బయటికి రాలేదు ఆయన. ఎవరు? దత్తాత్రేయ స్వామి. సరస్సులోకి వెళ్ళిపోయాడు, లోపలే మునిగిపోయినాడు, బయటికి రాలేదు. 100 సంవత్సరాలు వీళ్ళు నిరీక్షిస్తూనే ఉన్నారు. అంతమంది ఋషులు నిరీక్షిస్తూనే ఉన్నారు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు. ఎందుకంటే ఆయన ఒక మంత్రం చెప్తే చాలు వీళ్ళకి యోగ శక్తులన్నీ వస్తాయి. ఆయన స్పర్శించినాడంటే చాలు వీళ్ళకి దివ్యమైన శక్తులు వస్తున్నాయి. వారు ఆ శక్తులను ఉపయోగించి ఏమేమో సాధించుకోవచ్చు. హస్తసిద్ధులు కూడా ఇస్తున్నాడు ఆయన. అందులో శక్తి మహిమాన్వితుడు అతడు. అందుచేత ఆయన రాక కోసం ఎదురు చూస్తూ 100 సంవత్సరాలు ఆగిపోయారు. 100 సంవత్సరాల తర్వాత బుడబుడ శబ్దం వస్తుంది. అయ్యో వస్తున్నాడు స్వామి, వస్తున్నాడు స్వామి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ దాంట్లోంచి ఒక నిండు యవ్వనవంతుడిగా పైకొచ్చాడు. వస్తూ వస్తూ చేతిలో మద్యం పాత్ర పట్టుకొచ్చాడు దత్తాత్రేయ స్వామి. ఇప్పుడు మద్యం పాత్ర మందు తాగుతూ, అట్లాగే అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఒక యువతి వచ్చింది పైకి. అతని ఆలింగనంలో ఉంది. ఇలా ఆలింగనం చేసుకుంటూ ఆమె ముద్దులు ఆడుకుంటూ మందు తాగుతూ తూగుతూ వచ్చాడు. వచ్చేటప్పటికి చూశారు వీళ్ళందరికీ చాలా కోపం కొంతమందికి, బాధ కొంతమందికి,
భ్రష్టుడైపోయినాడు కదా వీడిపోయిన లోపలికి. మహాత్ముడు అనుకున్నాము, మహాయోగి అనుకున్నాము, కామిని కాంచాల వ్యామోహం పడిన వారు యోగి. ఇక్కడ మా అన్నీ ఉన్నాయి, ఉండకుండా అన్నీ ఉన్నాయి. ఇతడు ఎట్లా యోగి అవుతాడు అని చెప్పేసి భ్రష్టుపడినటువంటి సన్యాస యోగిని మనం పట్టుకోలేమని చెప్పేసి చాలా మంది దూషించి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రము ఆయన సర్వజ్ఞుడు, అతడు యోగి, పరిపూర్ణుడు కాబట్టి అతని శరణు చొచ్చవలసిందే అని చెప్పేసి శరణు వేడినారు. దాంతో వాళ్ళకందరికీ ఆశీర్వదించి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించారు. ఆ తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసేసి కొంతకాలం గడిపిన తర్వాత అనసూయ మాటతో చెప్పాడు, అమ్మ ఇంకా నేను ఇంట్లో ఉండను, సఖ్యాద్రి పర్వతాలకు వెళ్తాను, అక్కడ నివసిస్తాను, నాకు వేరే కార్యాలు ఉన్నాయి అన్నాడు. అంటే అనసూయ మాట మహాపతివ్రతా శిరోమణి, పరిపూర్ణ జ్ఞాని, తపస్వి. ఆమె కూడాను పుత్ర వ్యామోహం ఉంది. ఆ పుత్ర వ్యామోహంతో అతన్ని వదలలేకపోతుంది. వద్దు నాన్న, నువ్వు పోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు నాతోనే ఉండాలి అనేసి పదే పదే చెబుతుంది. లేదమ్మా, నేను పోవాల్సి ఉంది. అతడు ఎంత అంటే అమ్మవారు ఈమె అనసూయ మాట ఎంతగా వద్దని చెప్తున్నా అంతగా పోవాలని చెప్తూనే ఉన్నాడు. దాంతో సరేరా, నీకు నేను దేహం ఇచ్చాను, ఈ చర్మ దేహము నేను ఇచ్చాను, దాన్ని నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవాలి. అట్లన్నా అంటే ఉంటాను అని. నేను ఇచ్చిన దేహం అది, నేను ఇచ్చిన చర్మదేహము నువ్వు ధరించి ఉన్నావా, దానికి నాకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. తప్పకుండా ఇస్తానమ్మా, ఇప్పుడే ఇచ్చేస్తాను చూడు అని చెప్పేసి పరపర మొత్తం చీల్చేశాడు చర్మాన్ని. తన దగ్గర ఇలా తీశాడు, ఇలా తీసి ఇలా మొత్తం ఇలా చించి చొక్కా చించేసినట్లుగా చించి మొదలు పెట్టాడు. అదే మొదలు పెట్టేసి నమస్కరించినాడు. అనసూయ మాట పైన కిందికి చూసింది. రక్త మాంసాలతో ఎవరి శరీరంతో చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. చలిస్తున్నాడు, చక్కగా నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ ఉంటే చాలా భయం వేసింది, ఆశ్చర్యం వేసింది. తన అజ్ఞానం అంతా తొలగిపోయింది. వెంటనే నాన్న వద్దు, నాన్న తీసుకుని చర్మం వేసుకో అని చెప్పేసి మళ్ళీ దాన్ని యథాతథంగా నిర్మించి ఏర్పాటు చేసి నువ్వు వెళ్ళవచ్చు నాన్న, నా అజ్ఞానాన్ని తొలగిపోయింది అని దానికి చిరునవ్వు నవ్వి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి ఈ ప్రపంచం అంతా కూడా మోహావేశంతో నిలువ ఉండదని, దీన్ని అధిగమించినప్పుడే మనము మన లక్ష్యాన్ని చేరుకోగలమని చెప్పేసి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి సఖ్యాద్రి పర్వత ప్రాంతాలకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు వేదాలు మర్చిపోయినాడట ఆయన. అయ్యో, వేదాలను మర్చిపోయాను స్వామి, నాకు వేదాలు ఇవ్వు అని చెప్పేసి ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వస్తే తన యొక్క స్పర్శ చేతనే అతనికి వేద జ్ఞానం అంతా స్ఫురణం వచ్చేసి బ్రహ్మదేవుడికి. తర్వాత సూర్యునికి కృష్ణలోకం వస్తుంది. ఆయన దగ్గర వచ్చేసి నమస్కారం చేస్తాడు. తన స్పర్శ చేతన సూర్య భగవాన్ నుండి కృష్ణలోకము వెళ్ళిపోతుంది. తర్వాత దేవతలే కాకుండా చాలా మంది మహాత్ములు, కార్తవీర్యార్జునుడంట, అలర్పుడంట, చాలా మంది భక్తులు ఆయన దగ్గరికి వస్తారు. విష్ణు శర్మ, విష్ణు దత్తుడు ఇలాంటి వాళ్ళు ఎందరో వచ్చి స్వామివారి శరణు చూస్తారు. పరశురాముడు కూడా వచ్చి శరణు వేడతాడు. వాళ్ళకందరికీ మనశ్శాంతిని కలిగించినటువంటి గొప్ప సద్గురువు ఎవరు? దత్తాత్రేయ స్వామి. అందులో ఒక మహాభక్తురాలి యొక్క కథను మేము ముందు ఉంచడానికి ఉపకరిస్తాను. పూర్వము ఈ చతుస్సముద్ర ముద్రితమైనటువంటి ఈ సమస్త భూమండలాన్ని శత్రుజిత్ అనేటువంటి ఒక మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. శత్రుజిత్ అతడు చాలా చక్కగా యజ్ఞయాగాదులు చేసేటువంటి వాడు, దాన ధర్మాలు చేసేటువంటి వాడు, ప్రజలను చాలా చక్కగా పరిపాలన చేస్తుండేటువంటి వాడు. ఏ లోటు లేకుండా అన్ని నిర్వర్తిస్తూ ఉండేటువంటి వాడు. అయితే అతనికి సంతానం లేదు. సంతానం లేకపోవడం చేత అనేక వ్రతాలు చేయడం వల్ల కుమారుడు జన్మించాడు. అతనికి ఋతుధ్వజుడు అని పేరు పెట్టారు. ఋతుధ్వజుడు. ఆ ఋతుధ్వజుడు బాల్యంలోనే చాలా విధేయతలు కలిగి వాడయ్యాడు. అంటే తల్లిదండ్రులు సంస్కారవంతులైతే పిల్లలు కూడా
వాళ్ళు సంస్కారవంతులైతారు, గుణవంతులైతారు. ఇతన్ని ఒకగానొక కుమారుడిగా అల్లారు ముదాకరమే సంస్కారాన్ని అలవాటు చేస్తారు. అతనికి పూర్ణ జ్ఞానం సిద్ధించింది. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా చదువు చెప్పించినాడు. అలాగే బలపరాక్రమాలు నేర్పించినాడు. యుద్ధ విద్యలన్నీ తెలుసుకున్నాడు. రాజనీతి తెలుసుకున్నాడు. అలాగే ప్రజలతో ఎలా నడుచుకోవాలో సంస్కారం అంతా బాగా తెలుసుకున్నాడు. యుక్త వయస్కుడైనాడు. అతను యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాడు. ఎవరు? ఋతుధ్వజుడు. ఋతుధ్వజుడిని శత్రుజిత్ మంచి యువకుడు. ఇతడు కాలక్షేపానికి శాస్త్ర పరిశోధనే స్నేహితులు ఇద్దరు తోడైనారు. కొంతమంది స్నేహితులు ఉన్నారు, అందరూ మంచి స్నేహితులే ఉన్నారు. ఇద్దరు స్నేహితులు మాత్రము నాగలోకం నుంచి వచ్చినారు. ఎందుకంటే ఈ యొక్క ఋతుధ్వజుడు సామాన్యుడు కాదు, మహా జ్ఞాని, మహా సంస్కారవంతుడు, గుణవంతుడు, పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, గుణశీలి అని చెప్పేసి అన్ని లోకాలకు ప్రాగిపోయింది అతని కీర్తి. ఎవరిది? ఋతుధ్వజుడి. దాంతో నాగలోకంలో కూడా అనుకుంటున్నారు ఋతుధ్వజుడి గురించి. ఆ మాటలు విని ఆ ఋతుధ్వజుడు చాలా ఉత్తముడు కాబట్టి ఉత్తముడు యొక్క స్నేహం అనేది మనకు కూడా వెలుగు చేస్తుందని చెప్పేసి నాగలోకంలో ఉండేటువంటి అశ్వతరుడు అనేటువంటి నాగరాజు, అశ్వతరుడు రాజు పేరు అశ్వతరుడు. అశ్వతరుని యొక్క కుమారులు ఇద్దరు కూడాను భూలోకానికి వచ్చారు. మారు వేషాలు వచ్చి ఈ ఋతుధ్వజులతో స్నేహం కట్టారు. చాలా ప్రేమగా చూసుకునేటువంటి వారు. ఆ యొక్క ఋతుధ్వజుడు కూడాను తన స్నేహితుల కోసం ప్రాణాన్ని ఇచ్చేటువంటి మనిషి. అసలు నేను రాజును కదా, వీళ్ళు పేద బ్రాహ్మణుల కుమారులాగా వచ్చారు. వీళ్ళు పేద బ్రాహ్మణులు, వీళ్ళు సామాన్య జనులు, మేము పరిపాలించేవారు, వీళ్ళంతా పరిపాలించబడేవారు అని ఎవరిని నిర్లక్ష్యం చేసేవారు కాదు. తనతో సమానంగా అతని ఇంట్లో తీసుకొని పోయేసి తనకి ఏ విధమైనటువంటి గౌరవాలు ఉంటాయో వాళ్ళు కూడా గౌరవాలు ఇచ్చారు. దాంతో వాళ్ళకి తినడానికి, త్రాగడానికి, కట్టుకోవడానికి, తినడానికి, ఆడుకోవడానికి, నివసించడానికి, జీవించడానికి ఏ ఇబ్బంది లేదు. అలాగే సాధు సంతుల యొక్క సహవాసం కూడా చేయమని తండ్రి చెప్పారు. మహాత్ముల సహచర్యం చాలా మంచిది అని చెప్తుంటారు. దాంతో ముని ఆశ్రమాలు, దేవాలయాలు సందర్శించడము వారంలో 2 రోజులు చేసేది. ఈ స్నేహితులతో అందరితో కలిసి అలా పోయించేవాళ్ళు ఆశ్రమం. అలా ఉండగా కాలం అనేది ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. ఒకరోజు గాలవుడు అనేటువంటి ఒక మహర్షి రాజమండపంలోనికి వచ్చారు. రాజమందిరంలోని రాజసభలోనికి వచ్చారు. అతనితో పాటు ఒక అశ్వం ఉంది, తెల్లని గుర్రం. అశ్వాన్ని తీసుకుని వచ్చాడు గాలవ మహర్షి. వచ్చి రావడంతోనే గాలవ మహర్షి చూడగానే శత్రుజిత్తు లేచి వెళ్లి సింహాసనంపై నుంచి సాష్టాంగపడి నమస్కారం చేసి స్వాగతం పలికి ఆసనం మీద కూర్చోబెట్టి పాదాలు కడిగి తల మీద చల్లుకొని అర్ఘ్యపాత్యాన్నిచ్చి తినడానికి కాయలు, కందమూలాలు, పనులు సమర్పించి కుశల ప్రశ్నలు వేసి ఈ రాకకు కారణమేమి స్వామి అని అడిగితే, శత్రుజిత్తు మహారాజా, నా మానాన నేను నా ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాను. అలా తపస్సు చేసుకుంటూ ఉంటే పాతాళ లోకం నుంచి ఒకడు పాతాళకేతు అనేటువంటి ఒక నా ఆశ్రమానికి వచ్చి చాలా చింతన భద్ర చేస్తున్నాను, ఇబ్బంది కలిగిస్తున్నా. నా తపశ్శక్తిని ఉపయోగించి వాడిని చెప్పిద్దామా, చంపేద్దామా అంటే మనసు ఒప్పుకోవడం. 1 రోజు, 2 రోజుల, 3 రోజుల, కొన్ని నెలల నుంచి వానికి ఇబ్బంది అయిపోతుంది. నేను తపస్సు చేసుకోవడానికి కష్టతరంగా ఉంది, మనసు ఏకాగ్రమే కావడం. ఆ పాతాళకేతుతో ఎలా చేయాలి అని చెప్పేసి ఆకాశం వైపు చూస్తూ ఆలోచన చేస్తూ ఉంటే సూర్యమండలంలో నుంచి ఒక అశ్వం కిందికి దిగింది. సూర్యుడే ఈ అశ్వాన్ని పంపించినాడు. ఈ అశ్వము పేరు కువలయం. ఈ కువలయము అనేటువంటి అశ్వాన్ని నాకు ఇచ్చి ఆకాశవాణి రూపంలో నాకు తెలియచెప్పినాడు. గాలవ మహర్షి, ఈ అశ్వము చాలా శ్రేష్టమైనటువంటిది. సూర్య భగవాన్ అశ్వాలతో సమానంగా ఉన్నటువంటి అశ్వమి. దీనిని నేను శత్రుజిత్తు కుమారుడైనటువంటి
ఇంద్ర ఋతుధ్వజునికి సమర్పించు. అతన్ని నీ యొక్క ఆశ్రమ రక్షణకు పిలుచుకో. అతని ద్వారా ఆ పాతాళకేతు మరణం సిద్ధిస్తుంది, నీకు మంచి జరుగుతుంది అని ఆకాశవాణి. అందువల్ల ఈ కోలయాన్ని తీసుకొని నీ చెంతకు వచ్చాను. ఆనాడు శ్రీరామచంద్రుని ఏ విధంగా అయితే దశరథ మహారాజు విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించడం కోసం పంపించినాడో, ఇప్పుడు నీవు నీ కుమారుని నా ఆశ్రమ రక్షణ కోసం పంపించవలసి ఉంది. నీ పుత్రునికి విజయమే సిద్ధిస్తుంది, ఆకాశం అని చెప్పింది కాబట్టి. ఈ అశ్వం చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది భూలోకంలోనే కాదు, పాతాళ లోకంలోనూ, జలాలలో కూడాను, ఆకాశ మార్గంలో కాదు, ఎటు పోరాటకు వెళ్ళగలదు. మనోవర్తి సంచరిస్తుంది. ఈ కుమారునికి ఋతుధ్వజుడనే కాకుండా కువలయాశ్వుడు అనే మృగాంతికుడు కూడా ఉంటాడు. కువలయాశ్వుడు కాబట్టి లోకోద్ధారకుడు కావలసినటువంటి నీ కుమారుణ్ణి నాతో పంపించు అని అనగానే, గాలో మహర్షి సేవ చేయడం మా కుమారుని అదృష్టం, తప్పకుండా పంపిస్తాను స్వామి అని చెప్పేసి వెంటనే తన కుమారుని పిలిపించి ఆ ఋతుధ్వజుడిని ఆదేశించాడు. గాలో మహర్షిని చూడగానే ఋతుధ్వజుడు సాష్టాంగ పడి నమస్కారం చేశాడు. విజయీ భవాన్ని ఆస్వాదించినాడు. ఈ అశ్వాన్ని నీకు అర్పిస్తున్నాను, స్వీకరించు అన్నాడు గాలో మహర్షి. అలాగే స్వామి అని చెప్పేసి ఆ అశ్వం దగ్గరికి వెళ్ళి చుట్టూ అశ్వానికి ప్రదక్షిణం చేసి శిరస్సు వంచి నమస్కరించినాడు. ఆ వినయ విధేయతలకు దేవలోకం నుంచి దిగినటువంటి ఆ అశ్వం ఎంతో సంతోషంతో అది రెండు కాళ్ళు పైకి ఎత్తి గట్టిగా సిగిలించి ఆశీర్వచనంగా దాంతో సంతోషించి ఆ యొక్క ఋతుధ్వజుడు ఆ గుర్రాన్ని అధిరోహించాడు. మహర్షిని కూడా కూర్చోబెట్టి ఇద్దరు కూడాను ఆకాశ మార్గంలో ఎగిరినారు. ఆకాశ మార్గంలో ఎగిరి ఆశ్రమం దగ్గరికి చేరినారు. ఆశ్రమాన్ని తాను సంరక్షిస్తూ రాత్రింబవళ్ళు కావలి కాస్తూ ఉన్నాడు. ఎవరు? ఋతుధ్వజుడు. ఈ యొక్క పాతాళకేతు అనే రాక్షసుడు తానే వచ్చాడు ఒక రోజు. ఎలా వచ్చాడంటే అడవి పంది రూపంలో వచ్చాడు. వచ్చేసి అక్కడ ఉండే చెట్లన్నింటి పెకిలించి వేస్తున్నాడు. జంతువులు కనబడితే చీల్చి పడేస్తాడు. చాలా గల్లంతు చేస్తాడు, మొత్తం చెడగొట్టేస్తున్నాడు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాడు. అది గమనించినటువంటి ఈ యొక్క ఋతుధ్వజుడు వెంటనే తన దగ్గర ధనుర్బాణాలను తీసుకొని ఆ ధనుర్బాణాలతో అర్ధచంద్రాకార బాణాన్ని తీసుకొని ప్రయోగించగానే అది బాగా డొక్కలో దిగిపోయింది. అది గెలవగా తిరిగి దెబ్బలు పడిపోయిందే కానీ మరుక్షణంలోనే చేరుకున్నది. చేరుకొని వీడియోడు చాలా గొప్ప దెబ్బ పట్టేశాడు దేవుడా అని చెప్పేసి పరుగుని లంకించింది. అది ఎంత వేగంగా పోతుందో అంతకంటే వేగంగా ఇతడు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఎంత పడితే వీడు ఏంటో వదలతలు లేడే అని చెప్పేసి పాతాళంలోకి దిగిపోయింది ఆ యొక్క అడవి పంది. పాతాళంలో కూడా వెళ్ళగలదు. ఏమిటి? అశ్వం. ఇతడు కూడా ఋతుధ్వజుడు పాతాళంలో ప్రవేశించాడు. పాతాళంలో ప్రవేశించగానే అక్కడ అన్ని పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. చాలా రత్న ఖచ్చితంగా ఉన్నటువంటి మనులు మాణిక్యాలతో నింపినటువంటివే అన్ని గోడలన్నీ కూడా. ఎక్కడ కానీ రాళ్ళు కానీ మట్టి కానీ కనిపించదు. అక్కడ అన్ని బంగారము, మనులు, మాణిక్యాలు, ముత్యాలు, రత్నాలు, పగడాలు, పచ్చలు, గోవేదికాలు, వైఢూర్యాలు, నీలాలు, ఇంద్రనీలాలే, వజ్రాలే. అవి సామాన్యంగా ఉన్న విధంగా కాంతులు ఒకదానికోటి మెరుస్తున్నాయి. అసలు వాటి కాంతి జిగం అనిపిస్తుంది. ఎటు చూస్తే అటు భవంతులు, చాలా పెద్ద పెద్ద భవంతులు. ఇతను వెంటబడుతూ వచ్చాడు కదా, ఒక భవంతి దగ్గరకు వచ్చేసి వాడు అదృశ్యం అయిపోయాడు. అతను గుర్రంలో వచ్చేసి నిలబెట్టాడు. నిలబెట్టి చూస్తే ఏదో కనిపించడం లేదు. ఈ భవంతులకి ఏమో దూరాడా, లేకపోతే ఇక్కడ నుంచి అదృశ్యమయ్యాడా, ఎవరైనా కనపడతారా అంటే ఎవరు కనపడవడం లేదు. భవంతులు ఉన్నాయి కానీ ఎవరు కనపడవడం లేదు. చూస్తుండగానే ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ వచ్చేసి మధ్య వయస్కురాలు. ఆమె అటు ఇటు చూస్తూ ఉంది. ఇతన్ని చూసింది. చూడగానే ఇతను ఆమె దగ్గరకు వచ్చేసి
ఇటువైపు ఒక అడవి పంది వచ్చిందా అమ్మా అని అడిగాడు. అడిగితే ఇలా పైకి చూసి వెనక్కి తిరిగి రుసరుసా వెళ్ళిపోయింది. ఏమన్నా ఈ మాయాడైనటువంటి రాక్షసుడి విధంగా వచ్చాడా ఏమన్నా, అనికంటే ముందు పైకి వెళ్తా అని చెప్పేసి గుర్రం మీద ఆకాశ మార్గంలో 7 అంతస్తుల భవంతి, అది 7 అంతస్తుల భవంతి పైకి చేరాడు. ఆ భవంతి పైకి చేరాడు. చేరి అక్కడ బయటనే అశ్వాన్ని పెట్టి తాను లోనికి ప్రవేశించినాడు. ఖడ్గాన్ని చేత పట్టుకుని లోనికి ప్రవేశిస్తే చాలా అందమైనటువంటి భవంతి, అది చాలా చక్కగా ఉంది అలంకరించబడి. అడుగులు వేసుకుంటూ లోనికి ప్రవేశిస్తే నన్ను జిగేలమన్నాయి. చూస్తే ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రసం పాన్పు పైన కూర్చుని ఉన్నది. ఇతను చూడగానే దిగ్గున లేచి భయంగాను మరియు వినయంగాను చూస్తూ చూపులతోనే ఒక ఆసనం చూపించింది, కూర్చోండి అన్నమాట. ఆమె సౌందర్యాన్ని ముగ్ధుడైపోయేసి ఆమెనే చూస్తూ పోయేసి ఆసనంలో కూర్చున్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అడిగితే ఏమీ మాట్లాడదు, ఏమీ చెప్పదు. చూస్తే నువ్వు చాలా భయంతో ఉన్నావు, రాక్షస స్త్రీగా లేవు, దేవతలాగా ఉన్నావు, ఏదో ఆపదలో ఉన్నట్టున్నావు. నీ ఆపద ఏంటో చెప్పు సుందరి, నా ప్రాణమైన అడ్డేసి నేను రక్షిస్తాను అన్నాడు. ఆ మాటలతో చాలా సంతోషపడింది ఆవిడ. సంతోషపడి ఆప్తులు దొరికినట్టుగా ఫీల్ అయ్యింది. కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి, ఆనంద బాష్పాలు. ఆమె కళ్ళలో నీళ్లు చూసినప్పటికీ నేను చాలా బాధ అయిపోయింది. నేను మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడుతున్నానేమో, క్షమించండి అని చెప్పేసి కోరాడు. అంతలోనే ఆవిడ వచ్చింది. కింద కనబడిందే ఆమె పైకి వచ్చింది. వచ్చి రావడంతోనే ఆమె చాటు పరుగుపడుకున పోయి ఆమె చాటు నిలబడింది సుందరాన్ని. అప్పుడు అడిగాడు, ఎవరు మీరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, విషయం చెప్పండి అన్నారు. అంటే అప్పుడు ఆవిడ అందుకోలేదు. నా పేరు కుండల అంటారు, ఈమె పేరే మదాలస అన్నది. మదాలస పతివ్రత శిరోమణి ఆవిడ. ఈవిడే మదాలస. ఈమె విశ్వావసు అనేటువంటి గంధర్వ రాజకుమార్తె. విశ్వావసు అనే గంధర్వ రాజకుమార్తె. ఈమె చాలా చక్కనైనటువంటి సౌందర్యాన్ని చూసి ఈ రాక్షసుడు ఎవరు, పాతాళకేతు అనే రాక్షసుడు మోహించి ఎట్లయినా తన సొంతం చేసుకోవాలని చెప్పేసి నాకు పెళ్లి చేసుకుంటాను అడిగాడు. అడిగితే నేను రాక్షసుని వివాహం చేసుకోను అని చెప్పేసి ముఖం చికించుకుంది, తిరస్కరించింది. దాంతో అతనికి కోపం వచ్చింది. ఎట్లయినా నేను నా సొంతం చేసుకుంటా అని చెప్పేసి పట్టం పోయి నేను ఈమెకు పరిచారకను. ఇద్దరం నిద్రిస్తూ ఉంటే తన మాయా ప్రభావం చేత మమ్మల్ని ఎత్తుకొచ్చి భవనంలో పెట్టినాడు. ప్రతిరోజు వచ్చి ఆ రావణాసురుని లాగా సీతను ఎట్లయితే ఏడిపిస్తున్నాడో అట్లా ఈమెను ఏడిస్తూ వస్తున్నాడు. రేపటి దినాన ఎల్లుండి త్రయోదశి, ఆ రోజు నేను ఖచ్చితంగా వివాహం చేసుకొని తీరుతాను, ఎవరంటే వస్తాడో చూస్తానని చెప్పేసి కారుమూతలన్నీ కూర్చి వెళ్ళిపోయినాడు. ఆ మాటలకి నేను చాలా బాధపడి విషం పుచ్చుకొని చచ్చిపోదాం అనుకున్నది. దీనికి మాత్రం అర్థాన్ని కాపదనుకున్నది. దాంతో విషం తీసుకొని చచ్చిపోదాం అనుకుంటుండగానే ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి కామధేను ఒకటి చూసి కిందికి దిగి వచ్చి, అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు, ఆ అగత్యం నీకు లేదు. రేపటి దినాన ఈ పాతాళకేతు భూలోకానికి వెళ్తాడు. అక్కడ ఒక రాజకుమారుని చేత భంగపడతాడు. ఎవరైతే ఏ రాజకుమారుడైతే ఇతని బాణంతో పడతాడో అతడే నీకు వరుడవుతాడు. అతడు రాజకుమారుడు, చాలా శూలవంతుడు, బుద్ధిమంతుడు, సంస్కారవంతుడు. మీకిద్దరికి సరైన జోడు కుదురుతుంది, నేను వివాహం చేసుకుంటాడు, నిశ్చింతగా ఉండు అని చెప్పేసి ఆ కామధేనువు ఆశీర్వదించి వెళ్ళి దాంతో మనసు కుదురుపడింది.
ఈ రోజు పొద్దున్నే వీళ్ళు భూలోకానికి వెళ్ళినట్టుగా సమాచారం అందింది. అందువల్ల వీళ్ళు దీన్ని ఎవరో బాణంతో కొడతారు, వెంటబడి వస్తారని చెప్పి ఉన్నది కాబట్టి నేను కిందికి వచ్చి వారి రాక కోసం చూస్తూ ఉంటేని కరెక్ట్ గా నువ్వు వచ్చేసావు. వాడు అక్కడికి వచ్చి అదృశ్యం అయిపోయినాడు, నిన్ను చూశాను. ఇకపోతే నువ్వు పైకి రావాలి అంటే నేను సమాధానం చెప్తే ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి ఏమి తెలియని దానిలాగా నిన్ను చూసి చూడనట్టుగా లేదా నిన్ను పట్టించుకొని దానిలాగా పైకి వచ్చేసాను. నువ్వు ఆ విధంగా పైకి రావడానికి ఇదే కారణం, ఇది విషయం. ఆ పాతాళ కేతువులను నువ్వు సంహరించి ఆ కామధేను జరిగినట్లుగా ఈ యొక్క పదాలను నీ వివాహం చేసుకో. ఆ రాక్షసుడు వస్తే మళ్ళీ ఇబ్బందికరంగా తయారవుతుంది పరిస్థితి. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఈ యొక్క ఋతుధ్వజునికి అడకత్తరలో పోట చక్కలాగా అయిపోయింది. ఇప్పుడు రాక్షసును సంహరించడానికి వచ్చాడు, కానీ రాక్షసుడు పూర్తిగా చావలే. అయితే తాను తల్లిదండ్రుల పట్ల పరమభక్తి ఉంది. తన తల్లిదండ్రులకు తనకు ప్రాణం, తల్లిదండ్రులకు తానెంత ప్రాణము, తనకు తల్లిదండ్రులకు అంతే ప్రాణం. చాలా ధర్మమూర్తి ఇతడు. తల్లిదండ్రులు తెలియకుండా ఏమీ చేసుకోడు, ఏమీ చేయడు, అన్ని తెలిసి చేసుకోడు. ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గర లేనప్పుడు ఏ విధంగా పెళ్లి చేసుకునేది అని చెప్పేసి ఆలోచన చేసుకున్నాను. అప్పుడు ఆ కొండల అన్నది, మా గాంధర్వుల ప్రకారం, గంధర్వ నియమాల ప్రకారము గాంధర్వ వివాహం సమ్మతమే. కాబట్టి నువ్వు వెంటనే వరమాల వేసి ఈమెను తీసుకెళ్ళిపో, ఆ రాక్షసుని చెర నుంచి విడిపించు అన్నది. అంటే గంధర్వులు సరే, నేను మానవుని కదా. అయితే మరేంటి, మా అమ్మానాన్నలకు తెలియచెప్పకుండా, మా అమ్మానాన్నలకు ఆశీర్వాదం లేకుండా, వాళ్ళ సముఖంలో లేకుండా ఎలా వివాహం చేసుకోగలరు నన్ను మన్నినాడు. అదంతా వానికి ఎట్లా సాధ్యమవుతుంది? రాక్షసుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏమో కదా. ఇకపోతే నేను ఒక మాట చెప్తాను వినండి. నీ కులగురువు ఉన్నాడు తుందిల మహర్షి, నీ కులగురువు కదా. ఆ తుందిలుడు అనేటువంటి మహర్షి నేను పిలిపిస్తాను. ఆయన గురువు, తల్లిదండ్రులతో సమానమే. ఆయన సన్నిధానంలో నీకు వివాహం చేస్తే ఒప్పుకుంటావా అన్నది. అనగానే మహారాజు యువరాజు చాలా ఆశ్చర్యం వేసింది. తుందిల మహర్షి ఈయనకింత తెలుసు? ఈమె ఒక పరిచారక అంటాది, చూస్తే యోగినిలాగా ఉన్నది. మా తల్లిదండ్రులకు చాలా ప్రీతి పాత్రుడు గురువు ఎవరు? తుందిల మహర్షి. ఆయన మాటకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారు. ఇంకా ఆయనే వచ్చి పెళ్లి చేస్తే నీకేం మాట రానున్నది ఇక్కడ. నేను పిలిపిస్తా అని కళ్ళు మూసుకుంది. ఆయన మీకైతే తెలుసు కానీ అడిగే లోపల ఈమె కళ్ళు మూసుకొని మంత్రాలు చెప్తుంది. ఎవరు? కొండల. అలా మంత్రాలు చెబుతుండగానే క్షణంలో ప్రత్యక్షమైనాడు ఎవరు? తుందిల మహర్షి. ఆ మహర్షి కనిపించగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒకవైపు ఆశీర్వదిస్తుంది, రామయ్య పిల్లలు మాట వచ్చి కూర్చో అని చెప్పేసి వస్తూనే వివాహ సామాగ్రి అంతా తెచ్చాడు. ఎవరు? తుందిల మహర్షి. తన మంత్రాలు చదువుతూ వధువు మెడలో పూలమాల వేయించారు. వధువు చేత అతనికి పూలమాల వేయించి పెళ్లి తట్టు పూర్తి చేసేసారు. చూస్తుండగానే పెళ్లి అయిపోయింది. ఇంకా తుందిల మహర్షి ఆశీర్వాదం వచ్చినందుకు తల్లిదండ్రులతో ఏ ఇబ్బంది రాదు. గురువే అక్కడ సర్వం. చాలా సంతోషం ఒకవైపు, చాలా ఆశ్చర్యము తెస్తుంది ఒకవైపు. ఇది కలయా నిజమా అనిపిస్తుంది. ఇంత గంధర్వ కన్య, ఇంత సుందరానికి మనసుకి ఎంతో ఇష్టమైనటువంటిది, తన్ను ఇష్టపడుతోంది, ఆమె ఇష్టపడుతోంది. అంత అద్భుతంగా ఉంది అసలు సన్నివేశం. సరే, కొండవ చెప్పింది, నీ చేత పెడుతున్నానయ్యా. పరిచారక అంటోంది, తానే పెద్ద దిక్కులాగాను మాట్లాడుతుంది. ఆమె సామాన్యురాలు కూడా కాదు, ఒక యోగిని. ఈ యోగిని ఈ గంధర్వకన్యకి ఎలా పరిచారక అయిందా దానికి అర్థం కాలేదు. అది అర్థం కాని విషయం అయిపోయింది. సరే, అది అప్రస్తుతం కాబట్టి ఆలోచన చేస్తుండగానే కొన్ని వైవాహిక సంబంధం గురించి పంచకర్మాలు చెప్పి, భర్తే నీకు సర్వస్వమమ్మ, ప్రేమగా చూసుకో. అలాగే ఈమె అన్ని వదిలి నీ వెంట వస్తున్నదయ్యా, నీ ప్రాణంతో సమానంగా చూసుకో. నేను ఎంత చెప్పాల్సిన అవసరం లేదు, ఇద్దరు పూర్ణ జ్ఞానులే, అన్ని తెలిసిన వాళ్ళు, సుఖంగా జీవించండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడ అదృశ్యం. కుండల కూడా అదృశ్యం అయిపోయింది కొన్ని మంత్రాలు చదివి. ఇకపోతే ఆ సుందరాంగిని మనసారా చూసుకొని ఒకరికొకరు ఆలింగనం చేసుకొని గొర్రె మీద కూర్చోబెట్టుకొని ఇంటికి దిగినాడు. అంతఃపురంలో నుంచి ఇంటికి దిగగానే ఈ లోపల ఏం జరిగిందంటే పాతాళ కేతువు దెబ్బతిని ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒంటరిగా తన వెంట వచ్చినాడు. ఎవరు? ఈ ఋతుప్రజుడు. ఇప్పుడే చికిత్సించుకోవాలి, ఇక్కడే చంపేయాల.
మళ్ళా పైకి పోతే వదలం కాదు భూలోకానికి. కాబట్టి తన సైన్యాన్ని కూడా కట్టుకున్నాడు. అలాగే తన తమ్ముడు ఉన్నాడు తారకేతుడు. తన తమ్ముని సహాయం కూడా కోరినాడు. తారకేతు అనే రాక్షసుడు ఆ తమ్ముడిని వెంటబెట్టుకుని వాళ్ళ సైన్యాన్ని వెంటబెట్టి మొత్తం సైన్యం అంతా ఊపిడిగా లోకం మీదకి వచ్చింది. దాంతో ఈ యొక్క మదాలస భయపడితే ఏమి భయపడవద్దు, చింతగా ఉండు అని చెప్పేసి దూరం మీద కూర్చోబెట్టేసి తన దిగి ఎదురుగా పరిగెత్తవాలి. పోయి తన అస్త్రాలతో అందరినీ కూట్లు పడిచేశాడు. ఈ పాతాళకేతువును ప్రాణం తీసేశాడు, పండబెట్టేశాడు. తారకేతువు పడితే ఒకే దెబ్బకే వాడు గిరగిరగిరగిర తిరిగి ధనం పడిపోయాడు, మూర్చబడిన వాడిని చంపడం సమంజసం కాదని చెప్పేసేసి మిగతా సైన్యాన్ని అంతా కూడా పూర్తిగా పండబెట్టేసి తిరిగి వచ్చి మదాలస చూసి చిరునవ్వు నవ్వినాడు. ఆ మదాలస చాలా ఆశ్చర్యపోయింది. ఇతను చూస్తే కోమలంగా ఉన్నాడు, చాలా సౌందర్యవంతంగా ఉన్నాడు. ఇతరులు ఇంత శక్తి సామర్థ్యం ఎలా ఉన్నాయా అని చెప్పేసి ఆశ్చర్యచక్రులై ఉంటే ఆయన ముగ్గురు అలా వెళ్ళి మీద కూర్చొనేసేసి చిరునవ్వుతో తన లోకాన్ని తీసుకుని వచ్చి ముందు సభలో ఆ గుర్రాన్ని దించాడు. తండ్రికి ఎదురుగా పోయి ఇద్దరు నమస్కరిస్తే ఎంతో తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా తండ్రి సంతోషపడి ఆశీర్వదించినాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ఎంతో ఘనంగా వివాహ వేడుకలు నిర్వర్తించినాడు. ఊరంతా పండుగ చేసుకున్నారు. అలా హాయిగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇదంతా కూడాను యువరాజుకు కొన్ని బాధ్యతలు చెప్పాడు. ప్రజలందరి సౌభాగ్యాన్ని చూడడమే కాకుండా, ప్రజలందరికీ సుఖభోగాలు చూడడమే కాకుండా ఆ ముని ఆశ్రమాలు కూడా దర్శిస్తూ ఉండవయ్యా. మునులకు ఏదైనా ఇబ్బంది కలగకుండా చూసుకో. వారానికి 2 రోజులు నువ్వు ముని ఆశ్రమాలు సందర్శించాలి. అలాగే తండ్రి చెప్పేసి తన స్నేహితులతో కలిసి పుణ్యాశ్రమాలు కూడా పోతూ ఉంటాడు. నియమం ఎందుకంటే నీకు ఒక మునికి సేవ చేయడం వల్లనే కదా నీకంతటి అద్భుతమైనటువంటి అవకాశం, సౌభాగ్యం లభించింది. ఇంత సుందరాన్ని కేవలం అందం మాత్రమే లేదు, దేహ సౌందర్యమే కాదు, మనసు సౌందర్యం కూడా ఉంది. ఎవరికి? మదాలసకి. మనసు కూడా చాలా మంచి మనసు, నిర్మల హృదయం, పవిత్రమైన హృదయంతో శూలాల రాశి. భర్తను ఎప్పుడే కానీ ఆమె వ్యతిరేకించిన పరిస్థితి లేదు, ప్రాణంతో సమానంగా చూసుకుంటాడు. అంత అద్భుతమైన జంట ఈ ప్రపంచంలోనే ఉండదనేసి ప్రజలందరూ అనుకుంటారు. ఇంతటి సౌభాగ్యం నీకు లభించిందంటే మునులకు సేవ చేయడం వల్లనే. కాబట్టి ముని ఆశ్రమాన్ని సందర్శిస్తూ వాళ్ళకి ఏదైనా లోటుపాట్లు ఉంటే సమకూర్చున్నాయన అని చెప్పి ఉద్యోగం ఇచ్చినాడు. ఎవరు? శత్రుజుడు. దాంతో ముని ఆశ్రమాలకు వెళ్ళి రావడము, తీర్థ క్షేత్రాలు దర్శించడము చేస్తూ ఉన్నాడు. ఇంకా స్నేహితులు కూడా కొద్దిగా నెమ్మదించినారు. భార్య రాకముందు అయితే ఇంట్లో స్వేచ్ఛగా ఉండవచ్చు. భార్య వచ్చిన తర్వాత మేముంటే భార్యను చూసుకోలేదు కదా అని చెప్పేసి వీళ్ళు రావడం కొద్దిగా తగ్గించినారు. అప్పుడప్పుడు వచ్చేసి మాట్లాడించేసి మమ్మల్ని మర్చిపోయినావు కదయ్యా అని చెప్పేసి అలా హాస్యంగా మాట్లాడేసి మేము ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది, మా చెల్లితో సుఖంగా ఉండు అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోతున్నారు నాగరాజు కుమారులు కూడా. ఆ విధంగా ఒక రోజు ఒక ముని ఆశ్రమానికి బయలుదేరి కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఆ ముని ఆశ్రమాన్ని సందర్శిస్తూ యమునా నది తీరములో ప్రయాణం సాగిస్తూ ఉంటే ఒక గొప్ప ముని ఆశ్రమం కనిపించింది. ఆ ముని ఆశ్రమం ఎలా ఉంది అంటే అల్లంత దూరంలో నుంచే అది అరణ్యమే గాని అరణ్యం లాగా లేదు, ఒక ఉద్యానవనం లాగా ఉంది. బారులు తీర్చినటువంటి చెట్టు, ప్రతి చెట్టుకు పువ్వులు, రంగురంగుల పువ్వులు, అవి చాలా అందంగా పూలు పూస్తున్నాయి. పెద్ద పెద్ద మాటలు కూడాను వెలుగుగాల్సి ఉన్నాయి పుష్పాలతో. పండ్లు కూడా చాలా మధురభరితంగా, సువాసనభరితంగా పండ్లు చెట్ల నిండా కాస్తున్నాయి. రంగురంగుల ఫలాలు, ఎప్పుడు చూడని పండ్లు అన్ని కనబడుతున్నాయి. ఆ పుష్పాలు కూడాను చూస్తే మనం చూసింటాము, మామూలు పుష్పాలాగే ఉంటాయి. కానీ అక్కడ ఉండేవి కొన్ని చిన్న చిన్న పక్షులలాగా ఉంటున్నాయి. పుష్పాలు చిన్న చిన్న పిట్టలలాగా, చిన్న చిన్న కుందేళ్ళు, ఎలుకలు ఉంటాయి కదా, వాటిలాగా ఈ పుష్పాలు ఉన్నాయి. పుష్పాలే పక్షులాగా పడుతున్నాయి, అయితే పక్షులు కాదు, పుష్పాలు. ఆకులు లాంటి పుష్పాలు, పుష్పాలు లాంటి ఆకులు, ఆకులే పుష్పాలుగా మారిపోతున్నాయి కొంతకాలంగా. ఇక్కడ కొన్ని చెట్లు కనపడుతున్నాయి కదా, ఇప్పుడు కూడా ఆకులే పుష్పాలుగా మారిపోతుంది. అలాంటి వింత బిడ్డలన్నీ చూసుకుంటూ చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఈ కోతులన్నీ వచ్చేసి ఆశ్రమం దగ్గర అంతా ఊడుస్తున్నాయి, శుభ్రంగా ఊడిస్తూ ఉన్నాయి. ఈ జింకలు ఇవన్నీ కూడాను ఎగురుతూ వస్తూ ఉంటే అవన్నీ అంతా ముందు పడతాయి, ఎగురుతాయి కదా.
కొన్ని కోతులు పోయి నీళ్లు చల్లుతున్నాయి. గుంతపడిన చూడడాన్ని చక్కగా చేస్తున్నాయి. ఆ ఆకుల్లో వెళ్ళి పువ్వులను రాలిపడింటాయి కదా, ఎత్తుకొని పోయి దూరం చేసి వస్తుంది. ఆ జింకలు చాలా ముద్దు ముద్దుగా ఎగురుతున్నాయి. ఆ పులులు జింకలు కూడా పక్కనే ఆడుకుంటుంది. ఎంత అద్భుతంగా ఉంది ఈ వ్యక్తిగత ఆశ్రమం అంటే. వైరంతో ఉన్న సర్వదేవి కూడా సఖ్యతతో జీవిస్తుంది. గోదావరి సహాయం చేస్తున్నాయి అక్కడ. ఈ చిన్న చిన్న పక్షులన్నీ విత్తనాలను తినేసి పొట్టు కింద పడేస్తే ఈ చిల్లకలు గోడవలు ఉంటాయి, ఆ పొట్టు ఎత్తుకొని పోయేసి ఎక్కడో దూరం పడేస్తుంది. నీట్గా ఉంచాలి ఆశ్రమం. అంతా వినోదంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఆశ్రమం చూస్తేనే అక్కడే ఉండిపోదామా అనిపిస్తా ఉంది. సువాసన భరితమైనటువంటి పుష్ప. ఆశ్రమం దగ్గర ఉంటే ఆ పర్ణశాలలోకి పోదామని చెప్పేసి దగ్గరికి వస్తుండగానే లోపల నుంచి ఒక మహర్షి బయటకు వచ్చారు. జటాజుటం పెట్టుకుని కాషాయ వస్త్రాలు కట్టుకుని, రాండయ్య స్వామి మహారాజా రండి, యువరాజా రండి అని చెప్పేసి బయటకు వస్తుండగానే ఆ పక్కన ఈ పక్కన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల పూలన్నీ ఆకాశంలోకి ఎగిరినాయి. ఎగిరి ఋతుధ్వజ మహారాజుకు స్వాగతం, యువరాజుకు స్వాగతము, సుస్వాగతం అనే పూలతోనే ఒకటి ఆర్చ్ ఇంద్రధనుసు లాగా ఏర్పడింది. అబ్బా, నేనకైతే ఐస్ అయిపోయాడు. చాలా ఆశ్చర్యం, అద్భుతం అనిపించింది. ఆ మహర్షి సాష్టాంగా పడ్డాడు, నమస్కరించి రండి యువరాజు రండి అని చెప్పేసి లోనికి పిలుచుకొని వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి మంచి మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత యువరాజు అడిగాడు, మహర్షి మీ ఆశ్రమానికి ఏ లోటు లేదు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా లోటు ఉంటే అడగండి. మీరు మహాత్ముడు, అద్భుతమైనటువంటి ఆశ్రమం నిర్మించుకున్నారు. నేను ఇంతవరకు నా జీవితంలోనే చూడలేదు. గొప్ప మహాత్ముడు మీరు. మీకు మేము ఇవ్వగలిగేదంటూ ఏమి ఉండదు, కానీ ఏదైనా సహాయం కావాలంటే నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ వచ్చాను. ఏదైనా లోటు బాగుంటే చెప్పండి అని చెప్పేసి మహర్షి అడిగినాడు. అడిగితే మీలాంటి యువరాజు, మీ తండ్రి లాంటి శక్తిస్తు లాంటి రాజులు ఉండగా మాకు ఏ లోటు లేదయ్యా. అయితే ఒక యజ్ఞం తలపెట్టినాను. ఆ యజ్ఞానికి కొంత బంగారం అవసరం ఉంది. నేను నా తపశక్తితో సమకూర్చుకోగలను. మీ దాకా ఎందుకులేండి అన్నాడు. పర్లేదు స్వామి, మా నుంచి మీకేం కావాలో అడగండి, ఇస్తాము అని చెప్పేసి యువరాజు అడిగాడు. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ మెడలో ముత్యాల హారం ఉంది కదా, అది ఒకటి ఇస్తే చాలు, మిగతావని నేను చూసుకుంటాను. మెడలో ఒక ముత్యాల హారం ఉంటుంది, మీకు గుర్తుగా ఆ ముత్యాల హారం ఇవ్వండి చాలు. ఆ ముత్యాల హారం అనగానే మనసులో మదాలస గుర్తుకొచ్చింది. ఎందుకంటే మదాలస ప్రేమతో తనకిచ్చిన చిరు కానుక, ఇష్టమైన కానుక. అది అతడు ఎప్పుడు మెడలో ధరించేటువంటి. ఆ ముత్యాల హారం ఉంది అంటే తనతో పాటు మదాలస ఉన్నంత సంతోషంగా ఫీల్ అయ్యేటువంటి వాడు. అయితే ఇప్పుడు ఈ మహర్షి అడుగుతున్నాడు ఇమ్మని, ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి తన భార్యను నచ్చ చెప్పుకోవచ్చులే అని చెప్పేసి వెంటనే తీసి అతని చేతిలో పెట్టాడు. ఆ మహర్షి చిరునవ్వుతో స్వీకరించి, నేను అర్జెంటుగా కొద్దిగా పని మీద వెళ్తున్నాను, తొందరలోనే వస్తాను, మీరు ఇక్కడే కాలక్షేపం చేస్తూ ఉండండి, ఇక్కడ కాయలు కందమూలాలు పండ్లు భుజించండి, వినోదంగా ఉండండి, ఏం పర్వాలేదు, ఈ ఆశ్రమం మీరే అనుకోండి, ఇక్కడ మీకు ఎవరు ఆధారపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. ఏ ఋషుల మహర్షులైనా ఏ ఆశ్రమానికి పైన అలాగే అంటారు, నిర్బంధించరు. సానపల్లి ఆశ్రమం ఉంది, సిద్ధేశ్వర ఆశ్రమం, సిద్ధేశ్వర గురుకుల ఆశ్రమం ఉంది. ఆ సానపల్లి ఆశ్రమంలో ఓం స్వామీజీ ఉన్నారు. ఓం స్వామీజీ అంతకుముందు సిద్ధేశ్వరానంద స్వామీజీ ఉండేవారు. 1998లో నేను వచ్చాను. 1999లో ఆశ్రమానికి వెళ్ళాను. అప్పుడు సిద్ధేశ్వరానంద స్వామీజీ ఉండేవారు. చాలా గొప్ప వాళ్ళు, మంచి సాధకులు. మా గురువు గారు కూడా మంచి సుపరిచితులు వాళ్ళు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ స్వామీజీ కూడా అలాగే అన్నారు, ఇది మీ ఆశ్రమమే అనుకోండి, నిశ్చింతగా ఉండండి, ప్రశాంతంగా అన్ని చేసి ఏం కావాలని తీసుకోండి, తినండి, టెంకాయలు దండిగా కాస్తాయి, కోసుకోండి, పండ్లు కాస్తాయి, పండు కోసుకోండి, పువ్వులు ఉంటాయి చూడండి. అక్కడ ఖంజూరం పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ఖంజూరం పండ్ల చెట్లు కిందనే కాసుంటాయి, మొదల్లో కాసుంటాయి, బాగా ఎంత సైజు రేటు ఎప్పగా మాగేటివి. అది పోతే నేను మంచి సువాసన వచ్చేది. అక్కడ
ఆ పనులు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ అదే మేడి పనులు ఏమనుకున్నాను, కానీ మేడి పనులు కాదు, అది దొరుకుతున్నాను. అప్పుడు ఆ స్వామిజీ అలాగే అన్నారు. తర్వాత కొంతకాలానికి ఆ స్వామిజీ సమాధి చెందినారు. తర్వాత ఓం స్వామిజీ వచ్చారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి పోతే వాళ్ళు కూడా అదే మాట్లాడారు, మీకు ఏం కావాలంటే స్వీకరించాలి, మీకు ఫలానా వంట కావాలి అదే వంట చేసి పెడతామంటారు. స్వామి మీకు మేము సేవలు చేయాలా, మీకు మేము సేవలు చేయాలా, మాకు మీరు చేయడం ఏంటంటే లేదు, మాకు మీరు ఆప్తులు, ఇంతమంది అయినా రండి, అప్పుడప్పుడు మీ భక్తులందరినీ మీ స్నేహితులు మీ యొక్క శిష్యులందరినీ పిలుచుకొని రండి, వాళ్ళకు కూడా ఇక్కడ బాగుంటుంది, ఆరోగ్యం కూడా, పచ్చని చెట్లు పంట పొలాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది, పెద్ద స్థలం అది, ఆశ్రమం కూడా పెద్దగా ఉంది, తోట. ఆ విధంగా ఈ మనిషి చెప్పగానే చాలా సంతోషించినాడు యువరాజు. వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉండిపోయారు. ఇతడు పక్కకు వచ్చేసి యమునా నదిలో మునిగినాడు. మునిగి నేరుగా శత్రుజిత్తు ఉండేటువంటి రాజమందిరంలో తేలినాడు. ఈ మహర్షి శత్రుజిత్తుకి ఎదురుగా ప్రత్యక్షమైనాడు రాజభవనంలో, మన ఇల్లు సభలో. దెబ్బ పరిగెత్తుకుంటూ వచ్చేసి కాళ్ళ మీద ధనం పట్టాడు. మరి మహారాజా నన్ను క్షమించండి, మహారాజా నన్ను క్షమించండి మహారాజా అని చెప్పేసి ఏడ్చేశాడు. ఏమైంది నన్ను చెప్పు అన్నాడు ఈ మహర్షి. మీరేంటి నాటల మీద పడుతున్నారు మహర్షి, మీరు అట్లా చేయకూడదు, లేంది అని చెప్పేసి తాను లేపుతున్నాడు. మహారాజా నేను ఎంతో దుర్వార్తలు తీసుకొని వచ్చానని చెప్పేసి ఆ ముత్యాల హారాన్ని చూపించాడు. చూపించేసి అలా ముందర పెట్టాడు. ఆ ముత్యాల హారాన్ని చూశాడు, ఇది మదాలసుదంట అని గుర్తుపట్టారు వాళ్ళు. ఏం విషయం చెప్పనా, ఎందుకు స్వామి ఎందుకు ఆడిని చూపిస్తున్నారు, నా నోటి నేను చెప్పలే, నీ పాటిస్తున్నాడు చెప్పడానికి నా మనసు రావడం కానీ ఏమైందో చెప్పు అని. పర్వాలేదు చెప్పండి, మేము అర్థం చేసుకుంటాము. భార్యను మా కోడలు కూడా తెప్పించట. వాళ్ళిద్దరూ వచ్చేసారు. తన భార్య మదాలస వచ్చి వాళ్ళు ఉండంగానే చెప్పాడు, మహారాజా మీ పుత్రుడు మా ఆశ్రమం కోసం వచ్చాడు, దర్శించుకోవడం కోసం. అయితే మార్గ మధ్యంలో తాళకేతు అనేటువంటి రాక్షసుడు మాయ పన్ని తన మాయను ప్రయోగించి తన త్రిశూలంతో అతన్ని ఈ రాజకుమారిని సంహరించినాడు, చంపేశాడు. మాయ కమ్మేసి మొత్తం చీకటి కమ్మించేసి మేము పోయి అతన్ని సంరక్షించుకున్నామనే లోపలే అతడు మాయ కమ్మించి చీకటి కమ్మించేసి త్రిశూలంతో చంపేశాడు. అతడు కొన ఊపిరిలో ఉన్నాడు. మేము దగ్గరికి పోయేటప్పటికల్లా మాయ అదృశ్యంగా చాలా టైం పట్టింది. దగ్గర పోయేటప్పటికి కొన ఊపిరిలో ఉంటూ ఉండి తన మెల్లో ఉండేటువంటి ముత్యాల హారాన్ని తీసి మదాలస 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 అంటూ మదాలసనే తలుచుకుంటూ ఉచ్చువాత పడ్డాడు. అక్కడ ఉండేటువంటి శూద్ర యోగులందరూ కలిసి అతనికి దాన సంస్కారం చేస్తున్నారు. మీ కుమారుడిగా లేడు మహారాజా, నన్ను చెప్పడానికి నాకే బాధగా ఉంది, నన్ను క్షమించండి అని చెప్పేసి ఏడ్చి అక్కడి నుంచి వచ్చేసాడు. వాళ్ళకు కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి, ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అసలు అర్థమే కావడం లేదు. అతడేమో వెళ్ళిపోయాడు. ఈ రాజు భార్యకు అనంతమైన దుఃఖం మిగిల్చాడు. శత్రుజిత్తు కన్నీటి పర్యంతమై ఏడుస్తూ ఆ ముత్యాలహారం వైపు చూస్తూ ఉన్నాడు. మదాలస ఆ ముత్యాలహారాన్ని చూస్తూ ఉంది. కాసేపుల తర్వాత మదాలస దాన్ని తీసుకుంటుంది అనుకున్నారు. కానీ ఎంతసేపటికి మదాలస అట్లీ స్థిరంగా ఉంది, కళ్ళు చూస్తూనే ఉంది తప్పితే కదలడం లేదు. అప్పుడు వీళ్ళే కొంతసేపటికి తేరుకొని ఈ శత్రుజిత్తు మహారాజు, అమ్మా మదాలస ఎందుకు అలా ఉన్నామని చెప్పేసి అలా తట్టాడు. అలా చేయి తట్టని తాకగానే అన్నాడు. అట్లే పడిపోయింది అది నేల మీదకి. తీరా చూస్తే ప్రాణం వదిలేసి, కొడుకు చనిపోయినాడనే బాధ ఒకటి, దానితోడు పౌరులు కూడా వెంటనే ప్రాణాలు వదిలేసింది. తన భర్త చనిపోయినాడని తెలవగానే తన ప్రాణాలు వదిలేసింది. మదాలస చనిపోయింది. చాలా బాధ అయిపోయింది. ఏమంటారు, రోగలి పోటు, గోడు చుట్టూ మీద రోగులు కూడా అంటారే అట్లా. ఈ బాధనే భరించలేసి వృద్ధాప్యం ఒకటి, కొడుకు ఉంటే తోడుగా ఉంటాడనుకుంటే కొడుకు చనిపోయినాడు, కోడలన్నా ఉంటుందనుకుంటే కోడలు వెంటనే చనిపోయింది. ఆ బాధ వర్ణనాతీతమైపోయింది, దుఃఖితులైపోయినాడు. ఆ మదాలసకు శరీరానికి దాన సంస్కారం చేస్తారు.
ఇంకా దుఃఖాన్ని మూట కట్టుకుని రోజులు గడిపేస్తూ ఉన్నారు. ఎవరు? శత్రుజిత్తు, అతని భార్య, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. ఇక్కడ ఇతను మళ్ళీ ఎవరు? ఈ మహర్షి యమునలో తేలినాడు. తేలి సగం నీటిలోని మునిగి తేలుతున్నాడు. చేతులు పైకి చాచి, అన్నా పాతాళకేతు, నీ మనసు విశ్రాంతి కలిగించినాను. ఈ తాళకేతు నీకు రుణం తీర్చుకున్నాడు కూడా అని చెప్పేశాను. అంటే ఎవరు ఇక్కడ? ఋషి ఎవరు? ఈ మహర్షి ఎవరు? తాళ్ళకేతు అనేటువంటి రాక్షసుడు. ఈ ఆశ్రమం ఎవరిది? తాళకేతు అనే రాక్షసుడు. రాక్షసుడు తన భార్య చేత అలా మరిపించినాడు. నీ రుణం తీర్చుకున్నాడు ఈ తమ్ముడు. నీకు దక్కనటువంటి ఆ మదాలసలు వాడిని కూడా దక్కని రుణం చేశాను. వాడు చనిపోయినాడు, రాజకుమారుడు చనిపోయినగానే ప్రాణాలు వదిలేసింది మదాలస. నువ్వు నిశ్చింతగా స్వర్గ సుఖాలు అనుభవించు అని చెప్పేసి గట్టిగా కేకలేసి అన్నకు ప్రణామాలు చేసి తిరిగి శుభ్రంగా మునివేషంలో ఆశ్రమానికి వచ్చాడు. వాళ్ళకు అవి మాటలు చెప్పేసేసి వీడు కూడా పలికినాడు. ఋతుధ్వజుడు సంతోషంగా నమస్కరించి, పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ వస్తుంటాం స్వామి అని చెప్పి వచ్చేసాడు. రాజ్యంలోకి వచ్చేటప్పటికి రాజ్యం అంతా కూడా దిగాలుగా ఉంది, కడే లేదు. రాజ్యం అంతా ప్రజలందరూ కూడా ఒకవైపు చూస్తున్నారు, విచిత్రంగా చూస్తున్నారు. రాజు చనిపోయినాడు, యువరాజు చనిపోయినాడు కదా, అదిగొచ్చాడే, నిజమా కలయ అని నులుపుకొని చూస్తున్నారు. నిజమే, ఒకవైపు సంతోషం ఉంది, కానీ మరోవైపు బాధ. ఎంతో సుందరాన్ని అందాలు రాసేటువంటి భార్యను పోగొట్టుకున్నారు అనేటువంటి ఒక బాధ. వాళ్ళు ఎవరు అడిగినా ఎందుకు అలా ఉన్నారో ఎవరు చెప్పరు. చెప్పే ధైర్యం సాహసం వాళ్ళకి లేదు. మా నోట చెప్పి ఆయన బాధ పెట్టేది ఎలా? నేరుగా రాజభవనంలో ప్రవేశించాడు. తల్లిదండ్రుల దగ్గర పోయి పాదాలకు నమస్కారం చేస్తాడు. చాలా సంతోషం వేసింది. ఇలా అని చెప్పేసి ఆశ్చర్యంతో ఆ కుమారుడు ఆ హృదయానికి హత్తుకొని అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఎలా కుమార ఎలా ఉన్నావు అంటే అంత విషయం చెప్పినారు. బాగానే ఉన్నాను. మదాలసిది అన్నాడు. మాట్లాడలేదు. మళ్ళీ అడుగుతున్నారు. వేరే మాటలు చెప్తున్నారు. మదాలస గురించి చెప్పారు. ఏదైనా మదాలస కనపడలేదని బాధ. ఆ మాట పదే అడిగాడు. మదాలస గురించి ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఏమైంది మదాలస అని అడిగాడు. అడిగితే కన్నీటి పర్యంతమై దుఃఖిస్తూ శత్రుజిత్తు చెప్పాడు, నువ్వు మరణించినావని చెప్పి ఒక మహర్షి చెప్పగానే ఆమె తన ప్రాణాలు వదిలేసింది. వెంటనే స్మృతికి పడిపోయాడు అతను. నేను మరణించాలని తెలిస్తే ప్రాణాలు వదిలేసిందా? అంతటి ప్రేమ నా మీద పెంచుకున్నదా అని చెప్పేసి అలాగే మనసులో భావించగానే స్మృతి తప్పిపోయిపోయాడు. వైద్యులను పిలిపించేసి అతి కష్టం మీద అతనికి స్పృహ తప్పించినాడు. స్పృహ రాలేదు అతనికి. ఇతనికి ప్రాణాలు పోయినంత పని చేరుకున్నాడు. నన్ను ఎందుకు బతికించారని చెప్పేసి ఏం చేశాను? నా ప్రాణాలు ఇంకా బతికే ఉన్నాయా? నేను ఇంకా బతికే ఉన్నాను. నా ప్రాణం పోయిందని తెలియగానే నా భార్య మదాలస ప్రాణాలు వదిలేస్తుంది. అది నిజమైన ప్రేమ అంటే. కానీ నేను ఎందుకు ఇంకా బతికే ఉన్నాను? నా ప్రాణాలు పోలేదే. నా ప్రేమ ఆ ప్రేమతో పోల్చుకుంటే ఎంతకు పనికిరాను. ఎంతటి దుఃఖాన్ని తెచ్చిపెట్టింది నాకు ఇప్పుడు మదాలస. ఎంతటి ప్రేమమూర్తి అని చెప్పేసి కన్నీటి పర్యంతమై ఏడుస్తూ రోజులు కనిపిస్తుంది. కానీ తన భార్య లేకుండా తను బతకలేకపోతున్నారు. ఆమె జ్ఞాపకాలు నిరంతరం వెంటాడుతూ ఉన్నాయి. ప్రజలందరూ అలాగే ఉంటున్నారు. అతడు సుఖంగా లేడు. ఎవరిని ప్రజలు కలవడం లేదు. తల్లిదండ్రులకు మరింత దుఃఖం అవుతూ ఉన్నది. ఇతడు తినడు, త్రాగడు, స్నానం అనుకోడు, మాట్లాడడు సరిగా, ఎవరితోనూ కలిసిపోవడం లేదు. ఒంటరిగా ఉంటాడు. ఆకాశం చూసుకుంటూ ఉంటాడు. కన్నీరు పొడపడా రాలిపోతూనే ఉంటాడు. ఇది తన పరిస్థితి. తను తాను సమాధించాలనుకున్నాడు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళను చూసుకోవాలి, నా స్నేహితులను చూసుకోవాలి, ప్రజలను పరిపాలన చేయాలి. నేను భవిష్యత్తు రాజును కదా, నేనే ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ ఏమైపోతారు అని చెప్పేసి తను సంపాదించుకుంటూ సమాధానం చేసుకుంటూ తన మిత్రులతో కాలక్షేపం చేస్తూ 7 రోజులు 7 కార్యక్రమాలు ప్లాన్ చేస్తాను.
7 రోజులు కదా వారానికి. వారానికి 3 రోజులు శాస్త్ర పరిశీలన, వేదాలు ఉపనిషత్తులు లాంటి శాస్త్ర పరిశీలన. 2 రోజులు సంగీతము సాహిత్యము, సంగీత సాహిత్యాలను 2 రోజులు 2 రోజులు వచ్చేసేసి ఇది పుణ్యక్షేత్రాలు, ముని ఆశ్రమాల సందర్శన. 7 రోజులు అయిపోయినా 3 రోజులేమో శాస్త్ర పరిశోధన లేదా సత్సంగం, దాని మీద శాస్త్రాల మీద శాస్త్ర విచారం. 2 రోజులు సంగీత సాహిత్యాలు, సృష్టి కళల యొక్క పరిశీలన. 2 రోజులు మాత్రమే పుణ్యక్షేత్రాలు, ఋషులు, ముని ఆశ్రమాల సందర్శన. ఆ విధంగా పెట్టుకునేసి శాస్త్ర చర్చలు చేస్తూ ధర్మంగా జీవనం సాగిస్తున్నారు. ఎంతో మంది వచ్చి చెప్తున్నారు వివాహం చేసుకో. అప్పుడు తాను చెప్పాడు, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాజు కదా, యువరాజు, అందులో ఇతర దేశాల నుంచి వర్తమానాలు వస్తుంటాయి. తల్లిదండ్రులకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది, ఒక పెళ్లి చేస్తే మనిషిగా ఉంటాడు, మనిషిగా ఉంటాడని చెప్పేసి. ప్రజల్లో కూడా అదే మాట లేదు, స్నేహితులతో కూడా అదే మాట వేస్తారు. దాంతో తను నిర్ణయం చేసి అందరి ముందు చెప్పేశాడు, నా కోసము నేను మరణించాలంటేనే తన ప్రాణం కోల్పోయినటువంటి మదాలస కోసము నేను చేస్తున్నటువంటి త్యాగం ఏమిటంటే, ఇంకా పరస్త్రీని నేను ముట్టుకోను. నేను జీవిత పర్యంతం బ్రహ్మచారిగానే ఉంటాను. అదే నాకు ఆమె పట్ల ఉన్నట్టు ప్రేమకు చిహ్నంగా నేను తీసుకునే నిర్ణయం అని చెప్పేసి తాను వివాహ ప్రస్తావన ఎత్తాను అన్నాడు. ఎవరు ఎత్తకండి అన్నాడు. అతని మాటకు అందరూ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఎదురు చెప్పలేదు. ఇంకా రోజు అతడు పవిత్రమైనటువంటి కార్యాలలోనే పాల్గొంటుంది. మనసు చంచలం కానివ్వకుండా, మనసు చెడిపోనివ్వకుండా, వ్యసనాల పాలు కాకుండా చాలా ధర్మమూర్తిగా జీవనం సాగిస్తుంది. ఈ నాగలోకం నుంచి ఉన్నటువంటి కుమారులు కూడా ఇద్దరు ఇదంతా వచ్చి స్నేహం చేస్తున్నారు. రాజభోగాలు యువరాజుతో పాటు వీళ్ళు అనుభవిస్తున్నారు. అతనికి చాలా మంచి మాటలు చెబుతూ, మంచి కథలు చెబుతూ, మదాలసం మర్చిపోయేటట్లుగా, ఎక్కువ చింత చేయకుండా ఉండేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ వస్తాం. అలాంటి స్థితిలో టైం ఉందా? ఒక 10 నిమిషాలు చెప్పేసేసి ముగిస్తున్నా. 10 నిమిషాలు పర్లేదు, ఇంకా స్టార్ట్ చేయమంటారు. అందరికి ఓకే అంటే నేను లేదంటే ముగిస్తాను. మళ్ళీ రేపు లేట్ చేస్తాను సార్ అని చెప్పేసి రాకుండా పోతారు. ఆ తర్వాత ఆ రాజకుమారులు అదే నాగరాజు కుమారులు ఇద్దరు కూడా, అశ్వతుని కుమారులు ఇద్దరు కూడా ఇక్కడే వచ్చి ఎక్కువ కాలం ఇతనితోనే ఉంటున్నారు. అతని స్నేహం చేస్తూ, అతనికి ఇబ్బంది కలగకుండా అతనితోనే రోజులు ఉండిపోతున్నారు. ఇక్కడ ఇంటికి పోవడం లేదు. దాంతో ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు కదా, అశ్వతుడు ఉన్నారు కదా తండ్రి నాగరాజు. అతనికి డౌట్ వచ్చింది, ఏంటి పిల్లగాళ్ళిద్దరు ఎక్కడికి పోతున్నారు, అసలు ఇంటికి రావడం లేదు, రోజులు కలిసిపోతున్నాయి, ఏం చేస్తున్నారు అక్కడ, అసలు వీళ్ళు చెడు సావాసం చేశారా ఏమన్నా అని చెప్పి సందేహం వచ్చింది. ఓ రోజు ఇంటికి రాగానే ఇద్దరిని పిలిచాడు తండ్రి. అశ్వతుడు పిలిచి, ఏం పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు మీరు కనపడుతున్నారు, అసలు రోజు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి పోతున్నారు చెప్పడం లేదు. అప్పుడు తండ్రి, ఈ విధంగా మీరు వినింటారు పేరు ఋతుధ్వజుడు అని. లోకాలు అతని పేరు మారుమోగిపోతుంది. మంచి స్నేహితుడు అతడు. అతని స్నేహం వల్ల మాకు మంచి జరుగుతుందని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తున్నాము. అతడు మాకు చాలా ప్రేమతో చూసుకుంటాడు, చాలా వినోదం కలిగిస్తాడు, చాలా మంచివాడు తండ్రి, అతని దగ్గర ఉండి వస్తున్నామన్నాడు. ఆహా, ఎంత మంచివాడైతే మాత్రము రోజుతో అక్కడే ఉంటారా, మీరు చెప్పినంత మాత్రం అంత మంచివాడు అవుతాడా, ముఖస్థుతి చేస్తున్నారేమో అన్నాడు. లేదు తండ్రి, చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అన్నాడు. మరి ఏం చేస్తున్నారు, రోజులు అక్కడే ఉంటున్నారు, ఏం చేస్తున్నారు మీరు అసలు, అతనితో కలిసి ఏం పనులు చేస్తున్నారు అని అడిగాడు. ఏదంటే అడుగుతాడు కదా, అతను మీరు చేసే పనులు ఏంటి అని అడిగి చెప్పారు. 3 రోజులు శాస్త్ర చర్చ చేస్తున్నాం, 2 రోజులు పుణ్యక్షేత్రాలు, ముని ఆశ్రమాలు, 2 రోజులు నాట్య కళ, చతుసృష్టి కళలు పరిశీలన చేస్తున్నాము. ఇది మా దైనందిన చర్య తండ్రి అన్నాడు. అనగానే మంచిదే, కానీ మీరు అన్ని రోజులు అక్కడక్కడే ఉండిపోతే
మీ భోజనం అవన్నీ ఎవరు చూసుకుంటున్నారు? అంతా ఆయనే చూసుకుంటాడు. మాకు ఏ లోటు లేదు అసలు. ఒక యువరాజుకి ఎలా గౌరవాలు ఉంటాయో మాకు కూడా అలాగే గౌరవాలు ఇస్తాం. మాకు వాళ్ళకి ఏ తేడా లేదు అసలు. మరి మీరు నాగలోకపు కుమారులను తెలుసా వాళ్ళకి అంటే తెలియదు తండ్రి. మరి మీరేమి ఇవ్వడం లేదా అతనికి? అంత మంచి వారు మీకు అన్ని రకాలుగా ప్రేమగా చూసుకుంటూ అంటున్నారు కదా, మీరు అతనికి ఏమి ఇవ్వలేదా? అతనికి ఇవ్వడానికి ఏ లోటు ఉందని ఇవ్వాలి తండ్రి? అన్నీ ఉన్నాయి. అతనికి ఇది లేదనకుండా ఉన్నాయి. అతనికి మాకే అన్ని ఇస్తుంటాడు ఆయన. మేము అతనికి ఇవ్వగలిగేది అంటూ ఏమీ లేదు. ఇవ్వగలిగితే అతనికి ఒక దుఃఖం ఒకటి ఉంది. ఆ దుఃఖాన్ని తొలగించగలగాలి. ఆ దుఃఖం తొలగించడానికి ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం కాదనేదండి? సాధ్యం కాదని ప్రపంచంలో ఏది లేదు. తపస్సు చేత ఏదైనా సాధించుకోవచ్చు. ఏంటి చెప్పు విషయం అన్నాడు తండ్రి. ఈ అశ్వతుడు అంటే అతడు ఎంత గుణవంతుడో, ఎంత బుద్ధిమంతుడో, ఎంత సుగుణశీలియో అంతటి గుణవంతురాలైనటువంటి భార్య మదాలస ప్రాణంతో ప్రాణంగా చూసుకునేటువంటిది తన మిత్రుణ్ణి. అటువంటి ఋతుధ్వజుడు చనిపోయినాడని చెప్పేసి ఒక రాక్షసుడు, మహర్షి తాళకితమైన రాక్షసుడు ఈ విధంగా మాయపన్ని చనిపోయినాడని చెప్పేసి చెప్పగానే ఆ మరుక్షణమే ప్రాణాలు వదిలేస్తుంది. అంతటి సుగుణాల రాష్ట్ర మదాలస అంతటి ప్రేమ కనిపించేటువంటి మదాలస మరణించిన తర్వాత ఈ నా మిత్రుడు ఋతుధ్వజుడు అనంతమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆ దుఃఖాన్ని పోగొట్టడం కోసమని మేము రోజు అతనితో గడుపుతూ శాస్త్ర పరిశీలన చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ అతనికి తీరని లోటు, ఎప్పటికీ నెరవేరని లోటు అది ఒక్కటే. అది ఎవరికి సాధ్యం కాదు కాబట్టి ఏదో ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నాం, పుణ్యాశ్రమాలు దర్శించుకుంటున్నాం, కాలక్షేపం చేస్తూ అతనికి మంచి మంచి కథలు మాటలు చెబుతూ పొద్దుపోగొడుతున్నాము. అది తీరని లోటు కదా తండ్రి అన్నారు. అవునా, అతనికి అన్నీ ఉన్నాయి. నేను కూడా విన్నా ఋతుధ్వజుడు చాలా గొప్పవాడని, గుణవంతుడని అందరూ అనుకుంటూ ఉంటే లోకస్తుతి అనుకున్నా. వీరు మాట్లాడుతుంటే ముఖస్తుతి అనుకున్నా. కానీ ఇవన్నీ వింటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తన భార్య కోసమని తను కూడా బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడంటే మంచి నిర్ణయం, చాలా గొప్పవాడితడు. ఇటువంటి వాడికి నేను ఏదైనా సహాయం చేయాల్సిందే. మీరు ప్రత్యుపకారం చేయకుండా ఎన్నాళ్ళు అతనికి స్నేహం చేశారు కానీ ఏ ఒక్క ఉపకారం చేయలేకపోయాను. కాబట్టి మీ తరపున నేను ఒక ఉపకారం చేయాలనుకుంటున్నా. ఆ ఉపకారం ఏమిటో రేపు తెలియజేస్తాను నీకు అని చెప్పేసి ఆ రోజు సెలవు తీసుకుంటాడు ఆ యొక్క అశ్వతరుడు అని తెలియజేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు దత్తాత్రేయ స్వామి పాద పద్మాల పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతలో విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులు పొందవలసినటువంటి అన్ని అర్హతలను మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఇంతతో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్.